అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 90003339. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన మాత్రమే మనం సంకల్పం చేసినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ ఇంత అందంగా శోభాయమానంగా ప్రారంభం చేయగలిగాం. తెల్లవారుజామున 4:45 సన్నిధిగొల్ల కాగడా పట్టుకుని బయలుదేరతారు. మంగళవాయిద్యాలతో వెళ్లి మనం ప్రధానార్చక స్వామిని తీసుకుని వచ్చి ఆ కుంచకోలతో తలుపు తీసి సుప్రభాత పఠనం చేసి స్వామిని మేల్కొల్పి కాగడా వెలుతురులో మొట్టమొదట సన్నిధిగొల్ల చూడడమే సంప్రదాయం కనుక వారు చూసిన తరువాత దీపం వెలిగించిన తరువాత అప్పుడు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వెంకటాచలంలో ఎలా జరుగుతుందో అలా మనం ఇక్కడ చేసుకుని చూసి మురిసిపోదామని అనుకుంటే భగవంతుని యొక్క కృప తోడై ఇవాల్టి రోజు కార్యక్రమాన్ని మనం చక్కగా సజావుగా చేసుకోగలిగాం. మరికొంతసేపట్లో సహస్రదీపాలంకార సేవ ప్రారంభం అవుతుంది స్వామివారికి 8 గంటలకి. అయితే మీరొక్క విషయాన్ని గమనించండి. వెంకటాచలంలో ఉండేటటువంటి ధ్రువమూర్తి ఒక సంజ్ఞ అనగా ఒక రకమైనటువంటి ముద్ర పడతారు. ఈశ్వరుడి యొక్క ముద్రకి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ఉంటుంది. అది ఏదో ఏమీ తోచక ఉట్టినే చెయ్యేదో ఇలా పెట్టినట్టుగా ఉండదు. కానీ భగవంతుడు పెట్టినటువంటి ముద్ర ఏదో ఒక సందేశాన్ని భక్తజనానికి ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మూర్తి నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను. నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః అంది పురాణవచనం. అది ఒకరి చేత నిర్మింపబడినది కాదు, ఒకరి చేత ప్రతిష్ఠ చేయబడినది కాదు. అది స్వయంభూమూర్తి. స్వయంభూమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు కలియుగంలో ముద్ర పట్టేటప్పుడు అనేకమైనటువంటి ముద్రలు పట్టచ్చు. జ్ఞానముద్ర పట్టచ్చు దక్షిణామూర్తి పట్టుకున్నట్టుగా. కానీ ఆయన ఇతర ముద్రలు పట్టకుండా ఒక గమ్మత్తైనటువంటి ముద్ర పట్టారు. మీరు చూసి ఉంటారు. స్వామి ఎదురుగుండా ఉన్నారు కాబట్టి మీకు వెంకటాచలంలో కూర్చుని దర్శనం చేస్తూ దాన్ని అనుభవించడం ఎంత సంతోషమో అంత ఆనందాన్ని అనుభవిస్తూ మీరు చూడొచ్చు. ఆ చెయ్యి చూడండి, ఇలా ఒక చెయ్యి ఉంటుంది. కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటుంది. ఎడం చెయ్యి పుష్పాలంకారంలోకి వెళ్ళిపోయింది కాబట్టి మీకు కనపడదు. ఎడం చెయ్యి ఇలా నడుము మీద పెట్టుకుని ఉంటారు. పాండురంగడైతే ఇలా 2 చేతులు నడుము మీద వేసుకుంటారు. ఆయన వేచి ఉన్న దేవుడు అని పేరు. అది వేచి ఉన్న దేవుడు అంటే భగవంతుని యొక్క కారుణ్యానికి పరాకాష్ట. పుండలీకుడు
మాతాపితరుల సేవ చేస్తూ నేను వచ్చేంత వరకు అదిగో బయట ఇటకరాయి ఉంది, దాని మీద నిలబడు అన్నారు. అంటే స్వామి భక్తుడు తన కోసం అని చెప్పి వచ్చేంత వరకు భగవంతుడి కోసం భక్తుడు ఎదురు చూడడం కాదు, భక్తుడి కోసం భగవంతుడు ఎదురు చూస్తూ నిలబడ్డాడు. మనం కూడా ఎక్కడైనా కాసేపు వీచి ఉండవలసి వస్తే మనకి తెలియకుండా నీ చేతులు ఇలా నడుము మీద వేసుకుని నిలబడతాం. నిలబడితే ఏదో వెనక నుంచి వెళ్లే వాళ్ళకి చోటు లేక చేతి మీద ఇలా అంటారు, అప్పుడు ఆ చేతుల కిందకి దింపేస్తాం. అలా పాండురంగడు కూడా నడుము మీద ఇలా 2 చేతులు వేసుకుని ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వారు పట్టినటువంటి ముద్ర అది కాదు. కుడి చేయి ఇలా ఉంటుంది, ఎడం చేయి ఇలా ఉంటుంది నడుము మీద. దీనికి ఉన్నటువంటి సంకేతం ఏమిటి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుచేతనంటే కొంతకాలం వెంకటేశ్వరుడు మాట్లాడారు. ఆ తరువాతి కాలమునందు నేను అర్చకులను ఆవహించి మాట్లాడతాను అన్నారు ఆయన. అందులో మీరు గమనించవలసినది పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. జనులకు లేదా నరులకు తన పాదములే గతియని దక్షిణకరము సంకేతించుచుండ. తన పాదములు నమ్మిన వారలకు ఈ సంసార సముద్రంబు కేవలము కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగంబున చేర్చి చూపరులకు సంకేతించుచుండ. అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ పావనశేష పర్వతము మీద దివ్య మంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వేట్క అన్నారు. ఆయన ఇలా చేతిని చూపించడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఇలా చూపించినప్పుడు ఈ క్రింద ఏముందో దాన్ని చూడు. ఏమున్నాయి? పాదాలున్నాయి. పాదములు నువ్వు నమ్ముకో. ఇక్కడ మీకు ఒక గొప్ప రహస్యం ఏమిటంటే ఆ పాదములు మీకు కనపడవు. ఎందుకంటే అవి ఎప్పుడూ తొడుగుల్లో ఉంటాయి. తొడుగుల్లో ఉన్న పాదాలు మీకు ఎలా కనపడతాయి? ఆయన చూడమంటున్నది ఏమిటి? పాదాలు చూపిస్తున్నారా? పాదాలని కప్పేస్తున్నారు. ఇక్కడైనా అంతే. పాదాల మీద స్వామివారికి తొడుగులు పెట్టి తొడుగులతో మూసేస్తారు. మరి ఎందుకు ఇంకా ఇలా? ఆయనేమో నా పాదాలు చూడమంటున్నారు, వీళ్ళేమో తొడుగులు పెట్టి మూసేస్తున్నారు. ఇంకా మరి ఎక్కడ దానికి ఏంటి సందర్భం ఎక్కడుంది? ఔచిత్యం ఎక్కడుంది? ఎందుకు అలా మూసేయడం అంటే దీని వెనక ఒక రహస్యం ఉంది. నువ్వు ఈ మాంసనేత్రం చేత చూసినటువంటి పాదములు ఏవున్నాయో అవి ధ్యానగోచరము కావాలి. నిరంతరము అక్కడికి వచ్చి ఆ పాదాలని చూడమని కాదు దాని ఉద్దేశ్యం. అందుకే శుక్రవారం నాడు స్వామికి పూరాభిషేకం తర్వాత నిజపాద దర్శనము అని ఇస్తారు. అది కూడా ఒక సేవ. స్వామివారి నిజపాదాలని ఒక్కసారి చూస్తే మీరు ఇక్కడ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుని మీరు ధ్యానమగ్నులై కూర్చున్నప్పుడు లేదా మీరు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు మీకు భావగోచరము కావాలి. అందుకే వెంకటాచలపతి యొక్క ఆ ముద్ర పట్టడంలో ఉన్న రహస్యం అది. కేవలం ఇలా చూపించడంలో నా పాదాలను ఎవడు ఇక్కడ నమ్ముతున్నాడో, ఇక్కడ నమ్మినటువంటి వాడికి, నా పాదాలని నిరంతరము స్మరించేటటువంటి వాడికి సంసారం అనేటటువంటి సముద్రము ఎంత లోతు ఉంటుంది. అది మహాసముద్రం. మహాసముద్రానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఏమిటా ప్రమాణం అంటే మీరు ఏమంటాం? సముద్రం అండి ఎంత లోతు అని అడిగామనుకోండి, గహనము. ఎక్కడ లోతు చెప్పడం కుదరదో దానికి సముద్రం అని పేరు. సంసారమును పోల్చవలసి వస్తే రెండిటితోనే పోలుస్తారు. సాధారణంగా ఎక్కువగా వేసే ఉపమానం సముద్రంతో పోలుస్తారు. రెండోది అరణ్యంతో పోలుస్తారు. ఈ రెండిటితోటి సంసారానికి పోలిక. సంసారం అనేటటువంటి సముద్రమునకు కూడా లోతు తెలియదు. ఎంత లోతంటే అందులోకి ఒక్కసారి ప్రవేశించాడా ఇహ ఊపిరాడదు, అలా కొట్టుకుంటూ ఉంటాడు. సముద్రంలోకి వెళ్ళేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. మీరు గమనించండి, సముద్రం వచ్చి మీ కాళ్ళు కడుగుతున్నట్టు ఉంటుంది. నది దగ్గరికి వెడితే ఆ స్వభావం ఉండదు, మీరు దిగి కాళ్ళు కడుక్కోవాలి. సముద్రపు ఒడ్డుకెళ్ళి మీరు నిల్చున్నారనుకోండి, చూసావా సముద్రుడు వచ్చి నా పాద ప్రక్షాళనం చేసి పెడుతున్నాడు అనిపిస్తుంది. అలా కెరటాల రూపంలో వచ్చి కాళ్ళు కడుగుతాడు. మీరు మురిసిపోయి ముందుకెళ్లారనుకోండి, ఒడ్డున నించుంటేనే ఇంత ఆతిథ్యం వచ్చింది, లోపలికెడితే ఎంత బాగుంటుందో అనుకుని వెళ్ళారనుకోండి, ఒకవేళ ఊపిరాడక తాగుదామన్నా గుక్కిడి నీళ్లు పనికిరాని స్థితి. సంసారము యొక్క స్థితి కూడా అంతే. ఎన్ని అనుబంధాలు పెట్టుకున్నా, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నా ఒక వ్యక్తి ఎన్ని పేర్లతో పిలువబడతాడో. ఒక ఆవిడికి భర్త, ఒక ఆవిడికి తండ్రి, ఒక ఆయనకి అన్న, ఒక ఆవిడికి తమ్ముడు, ఒకరికి గురువు, ఒకరికి భక్తుడు, ఒకరికి బావ, ఒకరికి మరిది.
ఎవరు? ఒకడే. ఇన్ని అనుబంధాలకి చిట్ట చివరి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఇన్ని అనుబంధాలు ఆగిపోయాయి. మీ బావగారేరి వెళ్ళిపోయాడు, మీ మరిది గారేరి వెళ్ళిపోయాడు, మీ తండ్రి గారేరి వెళ్ళిపోయాడు, మీ గురువు గారేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ ఊపిరి ఆగడంతో వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం ఏమిటంటే, ఊపిరి మీద ఆధారపడేటటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని, ఈ శరీరముతో మాత్రమే అనుబంధము సంబంధము కలిగినటువంటి మనుషుల్ని చూసి ఇదే శాశ్వతం అనుకుని మోహాంధకారంలో పడిపోయి ఆ సంసారం అనేటటువంటి సముద్రంలో అలా కొట్టుకుంటుంటాడు. ఒకసారి సముద్రంలో పడిపోయాడు అనుకోండి, ఇంకప్పుడు ఇంటి దగ్గర నా సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టానో, లేకపోతే ఆఫీసులో ఫైలు బూట్లో కబ్బోర్డ్లో పెట్టానా, టేబుల్ మీద వదిలేశానా, ఈ ఆలోచన ఏమైనా ఉంటుందా? ఇంకేం ఉండదు. ఒకటే ఆలోచన, అసలు ఇందులోంచి బయటపడడం ఎలాగా, ఊపిరి అందడం ఎలాగా. సంసారం అనేటటువంటి సముద్రంలో పడిపోయిన వాడికి కూడా అంతే. కానీ వెంకటేశ్వర స్వామి ఒక చిత్రమైన అభయం ఇస్తున్నారు. ఆ సంసారం అనే సముద్రం ఎంత లోతైందైతే నీకెందుకు? దాని గురించి నువ్వు ఎందుకు భయపడతావు? అందులో మొసళ్ళుంటే నీకెందుకు, రాక్షసులుంటే నీకెందుకు, పావులుంటే నీకెందుకు? దాని గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. వెంకటేశ్వరుడి యొక్క తత్వము, వెంకటేశ్వరుడి యొక్క వైభవము అది. అసలు నిజంగా వెంకటేశ్వరుడు ఎవరికి అందుతాడో తెలుసా అండి? ఎవరు ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటున్నారో, ఎవరు ఈ తత్వాన్ని లోపల పరిశీలన చేస్తున్నారో వాళ్ళకే అందుతాడైనా తప్ప బాహ్యాడంబరములకు వెంకటేశ్వరుడు అందుతాడనుకుంటే అంతకన్నా ఆత్మద్రోహం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఆయన ఏం విర్రివాడు కాడు. వేదమైన ఊపిరి. మీరు ఏదో చేసేస్తే ఆయన దొరికిపోతాడనుకోవడం పరమ పొరపాటు. ఆయన చూపించినటువంటి ముద్ర ఏదుందో ఆ ముద్రని, ఆ తత్వాన్ని మీరు లోపల భావన చేస్తే దాని చేత మాత్రమే అందుతాడు. అలా ద్రష్టలై చూసిన వాళ్ళు ఉన్నారు పెద్దలు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్నాడు. భావములోన ఏదో భాష ఎందును అన్నాడు. ఏది చూసినా ఎట్లా కనపడినా ఈశ్వరుణ్ణి లోపల స్మరణ చేసి ఆయన పాదములే స్మరించిన మహానుభావులు ఉన్నారు. అలాంటి వారెవరున్నారో వాళ్ళకే ఆయన చిక్కాడు. వాళ్ళ దగ్గర పాటలు విన్నాడు, వాళ్ళతో పాడించుకున్నాడు. మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా అండి? వేదాంతం ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి దగ్గర నుంచి వచ్చింది. భక్తుడికి పరమాత్మ ఎంత లొంగిపోతాడంటే, అన్నమాచార్య స్వామి వారు కొన్నాళ్ళు ఆధ్యాత్మ సంకీర్తన రచన చేశారు. రచన చేసినప్పుడు ఏమిటో ఈ కట్లేమిటి, ఈ సంసారాలేమిటి, ఈ బంధాలేమిటి, ఈశ్వర నువ్వు కొయ్యకపోతే ఇవన్నీ తెగుతాయా? ఇవి తెగవు. నేను కోసుకుందామంటే కోసుకోలేను, నువ్వే తెగ కొయ్యాలని ఈ సంసార బంధములను గురించి ఆధ్యాత్మ సంకీర్తనలు చేశారు. చేస్తే రాత్రివేళ 7 కొండలు దిగి మంగాపట్నం చేరుకున్నటువంటి ప్రభువు అలమేలు మంగమ్మ ఎంతో సంతోషంగా స్వామి దగ్గరికి వెళ్ళి తాంబూలం ఇస్తే మొహం ముడుచుకుని గంభీర ముద్రతో పడుకునేవట. నాట్యం చేస్తే సంతోషం లేదు, తాంబూలం ఇస్తే సంతోషం లేదు, పాట పాడితే సంతోషం లేదు, పక్కన కూర్చుంటే సంతోషం లేదు, పారంగా మొహం పెట్టి అలా పడుకునేవట. ఏ వేదాంతం ఎవరిని మార్చింది? అన్నమాచార్యుల వారు పాడినటువంటి ఆధ్యాత్మ సంకీర్తనలకి అంత గంభీర ముద్ర వెంకటాచలపతి పెట్టాడు. పడితే భక్తుడి గొప్పతనం అంటే ఏమిటో చూడండి. అలమేలు మంగమ్మ వెళ్ళి అన్నమాచార్య స్వామి వారిని అర్థించింది. అసలు నా స్వామి ముఖంలో చిరునవ్వు చూసి ఎన్నాళ్ళయిందో తెలుసా అన్నమయ్య? నా స్వామి 7 కొండలు దిగొచ్చి సంతోషంగా నా చెయ్యి పట్టుకున్న సందర్భం చూసి ఎన్నేళ్ళయిందో తెలుసా? ఆయన నా పక్కన కూర్చుని నేను చిలకలు కట్టి అందిస్తుంటే ఆయన తాంబూలం వేసుకున్న రోజులు ఎన్నాళ్ళయిందో తెలుసా? నువ్వేమో ఆధ్యాత్మ సంకీర్తనలు పాడతావు, ఆయనేమో అవన్నీ వింటున్నారు. విని అదేంటి సేనాగారానికి వస్తారు, వచ్చిన దగ్గర నుంచి గంభీరంగా ఉంటున్నారు. ఆయన మనసు రంజిల్లేటట్టుగా కొన్ని కీర్తనలు చేయవయ్యా అని అడిగింది. అప్పుడు అలరులు కురియగా నాడనిదే అలకుల కులుకుల అలమేల్మంగ అని కీర్తనలు చేశారు. అప్పుడు సంతోషపడ్డట వెంకటేశ్వరుడు. భక్తికి అంతగా లొంగిపోయేటటువంటి స్వామి పరమాత్మ. కాబట్టి ఎవరు ఆయన పాదములను ఇక్కడ స్మరిస్తున్నారో అందుకే మీకు ప్రపత్తి చేస్తారు. సుప్రభాతం చేసినప్పుడు సుప్రభాతం అయిపోగానే ప్రపత్తి అని ఒకటి ఉంటుంది, శరణాగతి. అందులో
ఒక శ్లోకాలన్నిటికీ కూడా చివర ఒకటే పాదం నడుస్తుంటుంది. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇది నోటితో చెప్పమని కాదు, అర్థం లేకుండా చదవమని కాదు దాని ఉద్దేశ్యం. అందులో చాలా గంభీరమైనటువంటి విషయాలు ప్రతిపాదన చేయబడ్డాయి. నేను తరచు చెప్తుంటాను, మన్మూర్ధ్నికాళ్యపణి వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనంద్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అయ్యా స్వామి, నీకు భయంకరమైన వాటి మీద పాదాలు పెట్టడం అలవాటు. ఒకనాడు కాళీయుడి పడగల మీద పెట్టావు. ఎవరైనా కాళీయుడి పడగల మీద అంత పావు తల మీద కాళ్ళు పెడతారా? నువ్వు పెట్టావు. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయంతీర గోపౌఘర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళిత వ్యాళి భోగ రంగ తరంగ తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్మర్దనాచ్యము హృజ్జాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం బసాంబై తగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శోణితం బెసగన్ దంష్ట్రలు నుగ్గుగాగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్. ఆనాడు కాళీయుడి పడగల మీద నాట్యం చేశావు. అలా ఒకనాడు వెంకటాచలమనబడేటటువంటి ముళ్లతో కూడిన పర్వతం మీద నీ పాదాలు ఉంచావు. అంతకన్నా భయంకరమో కఠినమో అయినటువంటి పదార్థం ఒకటి ఉంది, నా మనస్సు. నా మనస్సు మీద కూడా నీ పాదాలు పెట్టవయ్యా అంటారు. పార్థాయతాక్షదృశసార జినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎంత గంభీరమైన భావనండి ఆ శ్లోకంలో. అర్జునుడికి తెలుసా నువ్వు పరమాత్మవని? తెలియదు. బావా 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 అన్నాడు, నీతో పరిహాసం ఆడాడు, నీ భుజం మీద చెయ్యేశాడు. అన్నిటికన్నా దారుణం, నిన్ను సారథిగా పెట్టుకున్నాడు. నువ్వు అటు తిరిగి సారథ్యం చేస్తుంటే రథాన్ని ఇటు నడుపోని చెప్పవలసి వస్తే నిన్ను ఇలా పొడిచాడు, పిలిచాడు. ఒక్కొక్కసారి ఆయన కాలు కూడా నీకు తగిలింది. అయినా సరే అర్జునుడు నిన్ను తెలుసుకున్నాడా? నువ్వు అర్జునుడికి నువ్వెవరో నువ్వు తెలియచెప్పావా? నువ్వు తెలియచెప్పావు. భగవద్గీత చెప్పి నేనెవరో తెలుసా అర్జున? ఆ రోజున పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్కసిదేవ సోఢుం. స్వామి, తండ్రి బిడ్డల్ని క్షమించినట్టు, ప్రియురాలిని ప్రియుడు మన్నించినట్లు, స్నేహితుణ్ణి స్నేహితుడు మన్నించినట్టు నేను చేసిన అపరాధాలు మన్నించు అని అర్జునుడు వేడుకున్నాడు. అర్జునుడి గొప్పతనమా నీ గొప్పతనమా? నీ సౌలభ్యం గొప్పతనం. నువ్వు చెప్పకపోతే నేను పరమాత్మని అని నువ్వు భగవద్గీతలో చెప్పి నీ విశ్వరూపాన్ని చూపించి చూడడానికి తగిన నేత్రాలు అర్జునుడికిచ్చి దర్శనమైన తర్వాత ఆయన నీ పాదాల మీద పడితే అర్జున నువ్వు భగవద్గీత విన్నామనేటటువంటి కీర్తిని అర్జునుడికి కట్టబెట్టావు. అలాగే నువ్వే నీ పాదములను నా మనస్సునందు గోచరింపచేయి. ఈశ్వర, నా అంత నేనుగా భావమునందు నీ పాదదర్శనము చేద్దామంటే నిలబడడం లేదు, నాకు కనపట్టం లేదు. ఏ బొటనవేలు ఎలా ఉంటుందో, ఏ బొటనవేలి గోరు ఎలా ఉంటుందో నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణాహ. కాలి బొటనవేలికుండేటటువంటి గోటి నుంచి వచ్చేటటువంటి కాంతిని ఉపాసన చేస్తే చాలట. శూరులు తొల్లియే విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టి దేవుని వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గునే అంటాడు అక్రూరుడు భాగవతంలో. శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు. ఏ పరమాత్మ యొక్క చిటికిన వేలి చిన్ని గోటి నుంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతిని ఉపాసన చేసి ఇంకా సంసారం అనేటటువంటి చీకటి యందు మగ్నము కాకుండా ఈశ్వరుణ్ణి చేరిపోయారో అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి కోపంతోనూ శత్రుత్వంతోనైనా సరే నన్ను పంపించి ఎంత గొప్ప మేలు చేశాడయా కంసుడు. కంసుడు లాంటి స్నేహితుడు ఎక్కడున్నాడన్నాడు అక్రూరుడు. కనుక పరమాత్మ దర్శనం అంటే అది అంత తేలికగా లభించేది కాదు, అంత తేలికగా అదృష్టం వరించేది కాదు. కొన్ని కోట్ల 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 జన్మలు మనం ఎత్తాం. ఇన్ని కోట్ల జన్మలలో ఇప్పటి వరకు ఎప్పుడైనా తెల్లవారుజామున 4:45 మనం సన్నిధి గొల్లతో కలిసి వెంకటాచలంలో ప్రధాన అర్చక స్వామి వారి ఇంటికి వెళ్లి కాగడా వెలుతురులో వారిని తీసుకుని వచ్చి
వారు లోపలికి వెళ్ళిన తరువాత పరమభక్తితో నిలబడి సుప్రభాతాన్ని చదివి స్వామి దర్శనం చేసుకుని వైకుంఠంలోంచి 50 మాటలు పరిగెత్తవలసిన అవసరం లేకుండా ఇక్కడే కూర్చుని పొద్దున్న సుప్రభాతం దగ్గర మొదలు పెడితే విశేష పూజ వరకు కూర్చున్న వాళ్ళు కూర్చున్న చోట కదలకుండా కూర్చునే అవకాశం ఇచ్చి మనకి తన సౌలభ్యాన్ని ప్రకటించిన పరమాత్మ యొక్క కారుణ్యానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? నమస్కరించడం తప్ప. అటువంటి అదృష్టాన్ని మనకి పరమాత్మ కట్టబెట్టాడు. కనుక ఎవరు ఆయన పాదములను మనస్సునందు స్మరిస్తున్నారో అటువంటి వారిని సంసారము ఏమీ చేయలేదు. ఆయనే అటువంటి వారిని ఉద్ధరిస్తాడు. రామకృష్ణ పరమహంస అంటారు, పనసపండు ఒలిచేటటువంటి వాడికి భయం ఎప్పుడంటే నా చేతికి ఆ పాలు అంటుకుంటాయేమో అని తెలియని వాడికి భయం. చేతికి నూనె రాసుకున్న వాడికి ఆ భయం ఉండదు. చేతికి నూనె రాసుకుని పనస పనులన్నీ తీసేసినా వాడి చేతికి కించిత్తు పాలు కూడా అంటుకో. ఎందుకని? వాడి చేతికి నూనె ఉంది. ఎవరు వెంకటేశ్వరుడు యొక్క పాదములను మనస్సులో స్మరిస్తున్నారో వాళ్ళని సంసారము ఏమీ చెయ్యలేదు. వారు రక్షింపబడతారు స్వామి అనుగ్రహం చేత. మీరు చూడండి, దీన్నే భగవద్గీతలో స్వామి వేరొక రకంగా ప్రతిపాదన చేస్తాడు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అంటాడు. 9వ అధ్యాయంలో 27వ శ్లోకం అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. అందుకని యత్ కరోసి, నువ్వు ఏది చేస్తున్నావో, యదశ్నాసి, నువ్వేది తింటున్నావో, నువ్వు ఏది దానం ఇస్తున్నావో, నువ్వు ఏది అగ్నిహోత్రమునందు వేస్తున్నావో, నువ్వు ఏ జపం చేస్తున్నావో, ఇవి నువ్వు చేస్తున్నావన్న భావన నువ్వు పెట్టుకోకు. ఈ చేసినటువంటివన్నీ ఈశ్వరుడు చేయిస్తున్నాడన్న భావనతో నా పాదముల యందు సమర్పించు. నీ భారాన్ని నేను వహిస్తాను. ఇది పరమ వైదికమైనటువంటి విషయాన్ని ఇదే శంకర భగవత్పాదులు మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వర బాంధవ శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని ఆత్మాత్మం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు. అలా స్వామి నన్ను శరణాగతి చెయ్యి అని చెప్తున్నాడు. నువ్వేమీ చెయ్యక్కర్లేదు. కలియుగం నువ్వు ఒక గొప్ప గురువు దొరకడం అంటే అంత తేలిక కాదు. నిస్వార్థమైనటువంటి వ్యక్తి అయి కేవలము భగవత్ సంబంధమైన విషయాన్ని వ్యాప్తి చేయడమే జీవిత లక్ష్యముగా కలిగి అంతటి నడువడి కలిగినటువంటి వ్యక్తి భగవంతుని యందు విశేషమైన పూనిక కలిగినటువంటి సద్గురువు లోకంలో లభించడం దుర్లభం. ఒకవేళ దొరికాడు పో. దొరికితే నీకు వారితో ఎంతటి అనుబంధం ఉండాలి? నువ్వు వారింటికి వెళ్ళగలగాలి. వెడితే సరిపోయిందా? వారు విశ్రాంతి తీసుకుంటుంటే గురువులకి మీరు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? గురువుకి మీరు చెయ్యగలిగింది ఒక్కటే ఉంటుంది, శుశ్రూష చెయ్యాలి. వారు పడుకుంటే కాసేపు వారి పాద సంవాహనం చెయ్యాలి. వారు స్నానానికి ఏటికి వెళ్ళిపోతుంటే వారి వెనకాతల వారి పంచ ఉత్తరీయం పట్టుకోవాలి. వారు స్నానం చేసి బయటికి వస్తే వారి బట్ట పిడవాలి. వారు కలశ తెచ్చుకుంటారు. ఆ కలశం నిండా జలపూర్ణ కలశాన్ని పట్టుకుని గురువుగారి వెనకాతలు వెళ్ళాలి. గురువుగారు ఇలా చూసేటప్పటికీ ఆయనకి తువ్వాలు అందించాలి. ఆయన ఒళ్ళు తుడుచుకుని ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళేటప్పటికీ గబగబా మీరు బిందెతో నీళ్లు పెట్టాలి. మీరు గురువు మనస్సుని దోచుకోగలిగినటువంటి ఒకే ఒక్క అవకాశం గురువుకి శుశ్రూష చేయడం. కానీ గురువుకి శుశ్రూష చేసేంత సన్నిహితంగా గురువు పక్కన తిరగగలిగినటువంటి శిష్యుడు దొరకడం, అంతటి స్వేచ్ఛ స్వాతంత్రం గురువు ఇవ్వడం చాలా కష్టం. అది దొరుకుతుందా? దొరకదు. అందుకే కలియుగంలో స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఇవి 3 దొరకవు. దొరకనప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా మీరు సంసారము నుండి ఎలా బయటికి వస్తారు? కాబట్టి కుదరదు. ఒక గురువు దొరకాలి. మీరు గురువు చెప్పినటువంటి మాటలు మనస్సులో మననం చెయ్యాలి. నయితి 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 అంటూ ఏది ఆత్మ కాదో ఆ వస్తువుని పక్కకి తొలగతొయ్యాలి. ఆత్మ వస్తువుని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆత్మయందు నిలబడాలి. ఆత్మయందు నిలబడి మీరు సర్వత్ర ఆత్మదర్శనం చెయ్యాలి. చేస్తే అప్పుడు అద్వైత స్థితి యందు మీరు జీవన్ముక్తిని పొందుతారు. అన్నీ కలియుగంలో ఇవన్నీ సంభవించే విషయాలా? అయితే ఇహ మాకు మోక్షానికి అవకాశం లేదా? ఇహమునందు మమ్మల్ని రక్షించేవాళ్ళు లేరా?
స్వామి అనుగ్రహిస్తున్నారు. స్వామి అంటున్నారు, నీకు ఇవన్నీ చేత కాకపోతే ఒక్క విషయం నేర్చుకో. ఏం చేస్తావో తెలుసా? సర్వస్య శరణాగతి చెయ్యి. నీవే దిక్కు అని ఒక్క మాట అనగలవా? సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఎంత దూరంలో ఉన్నా సరే ఒక్కసారి ఈశ్వర నువ్వు ఉన్నావు, నాకేమి లోటు అని నువ్వు అనగలిగితే, నేను నీవాడను అని నువ్వు అనగలిగితే, నువ్వు చేసేటటువంటి పనులన్నీ ఈశ్వరార్పణం చెయ్యగలిగితే, నువ్వు చేసే పనులన్నీ ఈశ్వరార్పణం నువ్వు ఎప్పుడు చేయగలవు? నువ్వు వేదము నిషేధించినటువంటి కర్మ ఒకటి చేసి, చెయ్యకూడదని చెప్పిన ఒక తప్పు పని చేసి దాని ఫలితాన్ని నువ్వు ఈశ్వరుడికి ధారపోయలేవు కదా. కాబట్టి వేద విహితమైనటువంటి కర్మలాచరించి తత్ఫలితాన్ని ఈశ్వరుడికి ధారపోసి, నీ ఊపిరిలో, నీ నడువడిలో, నీ నడకలో, నీ నడతలో సమస్తము ఈశ్వరార్పణం చేసి, ఈశ్వరుడున్నాడు అని నువ్వు నమ్మగలిగితే ఆయన పాదాల్ని, నిన్ను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటి వరకు నిన్ను వెంటాడిన పాపాలు నీకు నాకు మధ్యలో అడ్డంగా నిలబడ్డాయి, వాటిని తీసేసి నిన్ను నావాణ్ణి చేసుకుంటాను. అందుకది కళ్యాణకట్ట. తలనీలాలని ఆశ్రయించే పాపములుంటాయి కాబట్టి తలనీలాలు తీసేస్తారు. తీసేసి స్వామి తనవాడిగా చేసుకుని తన పాదపద్మముల యందు మనని చేర్చుకుంటారు. ఇలా చేర్చుకో అని అడగడం కూడా చెప్పడం చేత కాదు మనకి. ఇలా చెప్పడం చేత కాకపోతే ఒక్క పని చెయ్యి. ఒక్క పని చేస్తే నీకు ఇవేమీ తెలియకపోయినా నువ్వు ఆ సేవ చూస్తూ నమస్కరిస్తే నువ్వు ఈ భావనంతటినీ స్వామికి విజ్ఞాపన చేసుకున్నట్టే. ఈ సేవ చేత, అందుకే దాన్ని ఆర్జితం చేశారు. కారణం, నువ్వు తెలిసో తెలియకో ఆ సేవ యందు కూర్చుని ఆ సేవ జరుగుతుండగా చూసి స్వామి పాదములకు నమస్కరిస్తే దాని వలన నీకు ఈ ప్రయోజనము కలుగుతుంది. ఏ సేవ అంటే రేపు మంగళవారం. రేపు మంగళవారం కాబట్టి స్వామికి అష్టదళ పద్మాలతో ఆరాధనం చేస్తారు పాదాలకి. మీరు చూడండి, అక్కడ వెంకటాచలంలో అయితే స్వామివారి పాదాల దగ్గర వెండి తొడుగులు లాంటివి, మెట్లు లాంటివి పెట్టి ఒక పక్క నామం చెప్తుంటారు. మెల్లగా నామం నడుస్తూ ఉంటుంది. నమః అన్నప్పుడల్లా ఒక బంగారు తామర పువ్వు తీసి స్వామి పాదాల మీద పెడతారు. అందుకే అష్టదళ పద్మాలతో చేసేటటువంటి ఆరాధనము చాలా విశేషమైనటువంటి శక్తివంతము. అది చూసినంత మాత్రం చేత, ఆ సేవ చేసినంత మాత్రం చేత జీవితంలో పెద్ద సమస్యలతో ఉండి ఇంకా ఈ సమస్య తీరదేమో అనుకున్న వాళ్ళకి ఆ సమస్యలు తీరిపోయినటువంటి అనేక సందర్భాలు, అనేకమైనటువంటి జీవితాలు, అటువంటి వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా పరిచయం. బహుశా ఈ సభలో ఉండి ఉంటే అలా ఒకానొక నాడు వారు సమస్యతో ఉండగా మేము చర్చించి, అయ్యా మీరు ఈ సేవ చేసుకోండి అన్నప్పుడు వారు వెళ్ళి ఈ సేవ చేసి వచ్చి ప్రయోజనం పొందినటువంటి వారు నాకు ఆఫీసులో కొలీగ్స్ దగ్గర నుంచి ఉన్నారు. దాన్ని మీరు ఏ కారణం లేకుండా మీరు కేవలం ఆ సేవ చూస్తూ నమస్కారం చేశారనుకోండి, నమస్కరించినంత మాత్రం చేత ఇందాక నేను చెప్పినటువంటి భావనంతటినీ మీరు ఆవిష్కరించలేదు. ఎందుకనంటే పద్మమునకు ఒక శక్తి ఉంది. ఆ శక్తి, నేను మీకు సౌందర్యలహరి చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాను, పంచతన్మాత్రలు పుష్పమునందుంటాయి. ఎలా? అందుకే అమ్మవారికి పంచతన్మాత్ర సాయక అన్న పేరు లలితా సహస్రంలో. పంచతన్మాత్ర సాయక అన్నప్పుడు పంచతన్మాత్రల రూపంలో ఆవిడ 5 బాణములు పట్టుకోవాలి. ఆవిడ 5 బాణములు పట్టుకోదు, 5 పువ్వులు పట్టుకుంటుంది. 5 పువ్వులు పట్టుకోవడం ఏమిటండి మరి అమ్మవారు అంటే? అక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది ఆ పువ్వు గురించి. మీరు చూడండి, శబ్ద స్పర్శ రస రూప గంధ, ఈ 5 తన్మాత్రలు జ్ఞానేంద్రియాలతో కలిసి మనని లౌకిక ప్రపంచంలో తిప్పుతుంటాయి. శబ్ద అంటే ఏవో వినాలని తాపత్రయం, ఏవో పనికిమాలిన మాటలు, ఎప్పుడు అక్కర్లేని విషయాలు ఏవో వింటూ ఉండాలి. స్పర్శ, అక్కర్లేని స్పర్శ అంతా శరీరానికి తగులుతూ ఉండాలి, అదో సంతోషం, స్పర్శ సుఖం. రస, పనికిమాలిన పదార్థాలన్నీ నోట్లో వేసుకుని రుచి చూసి పొంగిపోతూ ఉండాలి. అందుకే కొన్ని సందర్భాల్లో రుచి గురించి మాట్లాడకూడదు. రస, శబ్ద స్పర్శ రస రూప. రూప అంటే కంటి చేత చూడబడేటటువంటి చూపు. ఆ ఆకారములను చూసి మనస్సులో ఉద్విగ్నతని పొందుతుండడం, ఇది బాగుంది ఇది బాగులేదు అని ఏదో అనుకుని రమించిపోతుండడం. కాబట్టి శబ్ద స్పర్శ రస రూప గంధ. వాసన, కొన్ని వాసనలకి
మత్తెక్కిపోవడం, కొన్ని కొన్ని వాసనల పట్ల విముఖంగా ఉండడం, ఈ 5 తన్మాత్రలతోటి మనం తిరుగుతుంటాం. ఈ 5 తన్మాత్రలు తీసుకెళ్లి పువ్వు యందు నిక్షేపిస్తారు జ్ఞానము చేత. శబ్దమును పక్కన పెట్టండి, అదో గమ్మత్తైన విషయం. స్పర్శ మీరు చూడండి, ఎప్పుడైనా మెత్తగా ఉన్నది, చాలా సౌకుమార్యముతో ఉన్నది అని చెప్పవలసి వచ్చిందనుకోండి, స్పర్శకి చాలా గొప్పతనం ఏమిటంటే సౌకుమార్యం. ఏదైనా చాలా సుకుమారంగా ఉంటే చాలా బాగుందంటాం. ఎంత సుకుమారంగా ఉంటుందో తెలుసా అండి? పువ్వులా ఉంటుందంటారు. సౌకుమార్యం చెప్పవలసి వస్తే పువ్వు ఉదాహరణ. పువ్వు అంత మెత్తగా ఉందంటారు. స్పర్శ, రస. పువ్వు యందు మంచి రుచి ఉంటుంది. ఎక్కడుంటుంది? పువ్వులో తేనె ఉంటుంది. తేనె కన్నా మధురమైన పదార్థం ప్రపంచంలో లేదు. కాబట్టి రస, రూప. ఎంత పనికి మాలిన వాడినైనా మీరు మంచి పూల తోటలోకి తీసుకెళ్ళండి, రంగురంగుల పూల తోటలో ఆ పూలు అలా గాలికి కదులుతుంటే ఎంత బాగుందండి ఈ పూతోట అంటాడు. రూప, గంధ. పువ్వు యందు వాసన ఉంటుంది, అందరికీ తెలుసు. శబ్ద, ఇక్కడే ఇబ్బంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంది? పువ్వుకి శబ్దం లేదు కదా. శబ్దం చేసే పువ్వులు మీరు ఎక్కడైనా చూసారా? ఎక్కడ ఉండవు. ఏ పువ్వు శబ్దం చేయదు. మరి శబ్దం పువ్వులోకి ఎలా చెప్తారు? ఈ తన్మాత్ర చెప్పడం చాలా కష్టం కదా. మరి శబ్దమును ఎలా దాంట్లోకి ఆరోపణ చేస్తారు అంటే, వ్యాఖ్యాతలు అన్నారు, పువ్వు ఎక్కడ ఉంటుందో అక్కడ తుమ్మెద ఉంటుంది. పువ్వు లేకపోతే తుమ్మెద రాదు. తుమ్మెద యొక్క శబ్దము పువ్వు కొరకే, కనుక శబ్దము పువ్వుది. కనుక కాలింగ్ బెల్ ఎవరి కోసం? ఇంట్లో ఆయన కోసం. అంతేకాని కాలింగ్ బెల్ వీధిలో వాళ్ళు ఎవరి కోసం కాదు కదా. అలా తుమ్మెద ఎవరి కోసం? పువ్వు కోసం. కాబట్టి తుమ్మెద చప్పుడు ఎవరి కోసం? పువ్వు కోసం. కాబట్టి శబ్దం పువ్వుదే. కాబట్టి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు 5 ఇన్నాళ్ళు లౌకికంగా తిరిగాయి. ఇప్పుడు ఈ శబ్ద, స్పర్శ, రసరూప, గంధములు మారాలి. ఈశ్వర ఎలా మారాలో తెలుసా? నా నోటి వెంట ఈశ్వర శబ్దం పలకడం రావాలి. ఇంక నుంచి నా నోటి వెంట ఈశ్వర నామాలు పలకగలగాలి నేను ప్రీతితో. స్పర్శ, నా మనస్సు ఎప్పుడు ఏది కోరుకోవాలో తెలుసా? నీ పాదములను అర్చించిన పూదండ ముట్టుకోవాలని, నీ పాదములను స్పృశించాలని, నీ అభయహస్తం నా తల మీద పెట్టించుకోవాలని, ధ్యానమునందు నిన్ను నేను గట్టిగా పట్టుకుని కౌగిలించుకుంటే నీ వనమాల యొక్క వాసన చూసి నేను మత్తెక్కిపోవాలని. ఇవన్నీ మీ సొంతంగా చెప్పేస్తున్నారా అనుకోకండి, నేను అలాంటి సాహసాలు చేయను. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, భువన మోహన నిండు పొడగా నగాలి ని చక్షురింద్రియముల తత్వమేల అని అమ్మవారు రుక్మిణీదేవి ఈ 5 ఇంద్రియములకు సంబంధించే పద్యాన్ని చెప్తుంది. ఈ 5 మారాలని. ఇప్పుడు ఈ 5 ఎటు మారాలి? ఈశ్వరానుగ్రహం వైపుకి మారాలి. లేకపోతే నరజన్మతో వచ్చి ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అడగాలి. ఎలా అడగాలి? మనకి ఇన్ని చెప్పడం రాదు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని రుక్మిణీదేవి చెప్పినట్టు ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, భువనమోహన నిన్ను పొడగా నగాలేని చక్షురింద్రియముల తత్వమేల, దైతనీయధరమృతం బానగాలేని జింహకు పలరుచి సిద్ధియేల, పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల, నీరజాతనయన నీవన మాలిక గంధమబ్బలి నిఘ్రాణమేల, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల 1000 జన్మములకు. పద్యం చదువుతామేమో కానీ భావం ఏది? అక్కడికి వెళ్ళి కూర్చొని ఇన్నిటిని నిక్షేపిస్తారు రేపటి రోజున. ఇన్ని విషయాల్ని మారుస్తారు. ఎలా మారుస్తారో తెలుసా అండి? నడువడిని మార్చమని అడుగుతారు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం ధ్యాన పుష్పం తప పుష్పం తు సప్తమం, సత్యమష్ట విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. ఈశ్వర, నీకు ప్రీతిని కలిగించేటటువంటి పువ్వులివి. నాయందు అహింస ఉండాలి, నాయందు సత్యం ఉండాలి, నాయందు శౌచం ఉండాలి, నాయందు ధర్మం ఉండాలి. కానీ నాకు ఇవేం లేవు. ఇవన్నీ నాకు కావాలి అని నిన్ను అడగడానికి ఆచార్యముఖేనా నీ పాదపద్మముల యందు పద్మములను సమర్పిస్తున్నాను. ఈ పద్మము నీవు స్వీకరించి నా మనస్సులో ఉన్న కోర్కెని తెలుసుకుని ఇలా నువ్వు చూపించావు, కానీ నేను శరణాగతి చేయలేకపోతున్నాను. నా చేత నీవే శరణాగతి చేయించుకుని నువ్వే నన్ను రక్షించుకో. ఆయన ఇలా చూపిస్తే మనం ఇంకా ఓ పై మెట్టెక్కి ఆయన మీద ఇంకో బాధ్యత పెడుతున్నాం. ఇన్ని భావాలు మీకు చెప్పడం చేత కాకపోతే పరమేశ్వరుడి దగ్గర రేపు మంగళవారం నాడు ఉదయం, ఇవాళ తోమాల అర్చన, సన్నిధి గొల్ల, సుప్రభాతం, కొలువు, పంచాంగం, అర్చన ఇత్యాదులు పూర్తయిపోయాక రేపు
అష్టదళ పద్మములతో స్వామి పాదములను ఆరాధన చేస్తారు. అది చూసి తీరవలసినటువంటి సేవ. చక్కగా రేపటి రోజున వచ్చి కూర్చుంటే స్వామి ఆ అర్చక స్వాములు ఆ నామాలు చెప్తూ పెద్ద పెద్ద తామర పూలు, మరి ఎక్కడ తెచ్చారో తెలియదు కానీ ఆ విత్తనం కాపవరం కోనీట్లో వేస్తారు. ఎర్ర తామర పూలు పెద్ద పెద్ద తామరలు చాటలంతంత ఉంటాయి. వాటిని రేపు సూర్యనారాయణ గారు అక్కడి నుంచి మనకి సేవ కోసం అని పంపిస్తున్నారు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు. అలాగే ఇతర ఊళ్ళల్లో కోనేరుల నుంచి కూడా తామరలు వస్తున్నాయి. వీటిని ఆ నామాలు చెప్తూ ఒక్కొక్క నామం దగ్గర ఒక్కొక్క తామర సమర్పిస్తారు. వీటితో పాటుగా స్వర్ణాలంకృతమై లేదా స్వర్ణము పూయబడినటువంటి పుష్పములు కూడా సమర్పింపబడతాయి. వీటితో పాటు ఒక తల్లి పొద్దున నన్ను అడిగారు, రజిత పుష్పములు అనగా వెండి పుష్పములు కూడా సమర్పింపబడతాయి. ఇవన్నీ సమర్పిస్తున్నప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? అంజలి ముకిలించాలని చెప్పింది. ఇలా కూర్చుని అలా పద్మముల వంక చూస్తూ కూర్చుంటే పరమ ప్రీతితో మీరు ఏమీ చెప్పడం చేత కాకపోయినా తామర పడుతున్నప్పుడు ఇలా ఎవరు చూస్తారో వాళ్ళకి ఇహమునందు కావలసినటువంటి కోరికలు తీరుతాయి. దాని గురించి చాలా తక్కువ, హీనపక్షం. అది పెద్ద విశేషం కాదు. ఆయన సార్వభౌముడు, మీ కోరిక తీర్చగలడు. ఆంతరమనందు ఇంతటి జ్ఞాన సిద్ధిని కల్పిస్తాడు. అంత మహోత్కృష్టమైనటువంటి సేవ రేపటి రోజున అది సాక్షాత్తుగా ధ్రువమూర్తికి అనగా నిజమూర్తికి జరుగుతుంది ఆ సేవ. అందుకని రేపు చక్కగా ఆ జరగబోయేటటువంటి ఆ ఆరాధన కార్యక్రమమును మీరు చూద్దురు గాని. అలాగే ఇవాళ వసంతోత్సవం చేసిన తరువాత స్వామివారి వసంతాన్ని తీసుకొచ్చి మీ అందరి మీద చల్లేరు. ఆ వసంతం కాని తల మీద పడినా ఒంటి మీద పడినా ఒక విశేషం ఉంది. అది ఇహమునందు ఐశ్వర్యము కలగకుండా ఏది ప్రతిబంధకమవుతోందో ఆ ప్రతిబంధకమును తొలగించి మీకు అభ్యున్నతిని కటాక్షించగలదు. 2, దాంపత్యమునందు అరమరికలు రాకుండా కాపాడగలదు. దంపతులిద్దరూ ఒకే మాటగా ఇహజీవనమునందు వర్ధిల్లగలిగినటువంటి భాగ్యము నీయగలదు. ఎందుకంటే వసంతోత్సవం చేసేటప్పుడు వెంకటేశ్వరుడు చాలా ఉల్లాసమూర్తి అయి ఉంటాడు అని. చాలా ఉల్లాసంగా ఉంటాడు. వసంతం ఎప్పుడు ఆడుకుంటారండి? వసంతం ఆడుకున్నారండి అంటారు. వసంతం ఆడుకున్నారంటే చాలా ఉల్లాసంగా ఉన్నారని. అభిషేక ప్రక్రియ వేరు, వసంతోత్సవం వేరు. వసంతం ఆడుకోవడం అంటే ఉల్లాసంగా ఉన్నప్పుడే వసంతం. స్వామి అత్యంత ఉల్లాసమూర్తి అయి ఉంటాడు వసంతంలో. రేపటి నుంచి అర్చక స్వాములు ఒక విషయాన్ని మనకి చెప్పారు. వారు ఈ వసంతోత్సవాన్ని మరింత శక్తివంతం చేయడం కోసం 3-4 గంటల క్రతువుగా వసంతోత్సవాన్ని చేస్తారు. దానికి వాళ్ళు శ్రమ తీసుకుని 3 గంటలకో 4 గంటలకో ప్రారంభం చేసేస్తారు. చాలా లఘువుగా మనకి చూపించడం కాకుండా చాలా శాస్త్రీయంగా వసంతోత్సవాన్ని చేసి ఎండలో మీరు వచ్చి కూర్చోలేరు కనుక వెంకటేశ్వరుడు రోజు రోజుకి ఎంత కరుణ మీకు ఇచ్చేస్తున్నాడో చూడండి. మీరు వచ్చి కూర్చునేటప్పటికీ వసంతోత్సవమైన అలంకారమూర్తుల్ని మీకు దర్శనమిచ్చి 5:30 నుంచి మీరు నిజమూర్తి దర్శనం కూడా చేసుకోవచ్చు. అలా వెళ్ళి వసంతాన్ని తీసి అంత శాస్త్రీయ ప్రక్రియలో జరిగినటువంటి వసంతాన్ని మీ అందరి మీద చల్లుతారు 6 గంటలకి. ఎవరు ఆ సమయంలో సభలో ఉంటారో వాళ్ళ మీద మాత్రమే చల్లుతారు. ఆ తర్వాత మళ్ళీ వసంతం మా మీద చల్లండి అంటే ఇంకా చల్లరు. ఎందుకంటే సేవ మారిపోతుంది, ఉత్సవం మారిపోతుంది. కాబట్టి ఆ వసంతోత్సవం అయిపోగానే మీ మీద వసంతం చల్లుతారు. అంత గొప్ప శాస్త్రీయ ప్రక్రియలో చేస్తారు రేపటి నుంచి. కాబట్టి చక్కగా మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇది తరువాత ప్రారంభమయ్యేది సహస్రదీపాలంకార సేవ. సహస్రదీపాలంకార సేవ నిజానికి అత్యద్భుతమైనటువంటి సేవ. మనం చేస్తున్నాం కాబట్టి సేవ అంటాం. ఈశ్వరుడి వైపు నుంచి ఏమంటారో తెలుసా అండి? ఉత్సవము అంటారు. దానికి 2 వైపుల నుంచి మాట మారుతుంది. మీరు చేస్తే సేవ, ఈశ్వరుడు చేయించుకునేది ఉత్సవంగా. ఎందుకు అలా చేయించుకోవాలి? ఆ మాట 2 ఎందుకు మారుతుంది? ఈ ముద్ర దగ్గర నుంచే మారింది. అది రహస్యం. ఎందుకు మారింది అలాగా అంటే, మీరు నన్ను శరణాగతి చెయ్యండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నారు అనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు? శక్తివంతుడు. శక్తివంతుడు కానివాడు మిమ్మల్ని రక్షించలేడు కదా. కాబట్టి ఆయన పరమశక్తివంతుడు. మీరెవరు? అంత శక్తి లేనివారు. అంత శక్తి లేనివాణ్ణి కేవలం ఆయన పాదాలు పట్టుకున్నంత మాత్రం చేత మిమ్మల్ని రక్షిస్తాను అనడం ఈశ్వరుడి యొక్క గుణాన్ని శోభింపచేస్తుంది శరణాగతి. ఆయన యొక్క వాత్సల్యాన్ని, ఆయన కారుణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. అందుకే
ఆయన వైపు నుంచి దాన్ని ఉత్సవము అని పిలుస్తారు. ఎందుకు ఉత్సవము అని పిలుస్తారో తెలుసా అండి? మనం సేవ చేస్తే, ఇప్పుడు నేను ఈ ఉపన్యాస వేదిక మీద ఉపన్యాసం పూర్తి చేసి దిగిపోగానే సహస్రదీపాలంకార సేవ మన వైపు, సహస్రదీపాలంకారోత్సవము ఆయన వైపు ప్రారంభం. ఆయన ఉత్సవంగా చేసుకుంటారు, మనం సేవగా చేస్తాం. దేని కొరకు అది అంటే శాస్త్రం అంది ఉచ్ఛాతే హర్ష ఇది ఉత్సవ. ఏది చూస్తున్నప్పుడు మనస్సు ఆనందాన్ని పొందుతుందో దానికి ఉత్సవం అని పేరు. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అక్కడ చందనంతో అలంకరింపబడినటువంటి మూర్తుల్ని ఆ సహస్రధారలు పడేటటువంటి పాత్రలోంచి ఆ అభిషిక్తుల్ని చేస్తున్నప్పుడు, వసంతం జారుతున్నప్పుడు మీరు చూశారు. చూడగానే మీకు మనస్సు ఏమైంది? గొప్ప ఉల్లాసాన్ని పొంది తప్ప భలే ఉందని మీకు తెలియకుండా మీ రెండు చేతులు ఇలా ముడుచుకున్నాయి. మీరు తెలిసిలా నమస్కరించడం కాదు, ఆ సహస్రధారలు పడుతుంటే మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడడం ఆపేసి ఒక్కసారి బా అని ఇలా అన్నారు. నీరాజనం ఇస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీ ప్రమేయం లేకుండా గోవిందా గోవిందా అంటారు. ఎందుకు వచ్చిందా గోవిందా? రైతు బజారుకి వెళ్ళి వంకాయలు 1 కేజీ వేయమని గోవిందా గోవిందా అంటారా? అనరు. మరి అక్కడ నీరాజనం ఇచ్చేటప్పటికి మీ నోటి వెంట గోవిందా గోవిందా అని ఎందుకు వచ్చింది అంటే దీనికి ఉత్సవం అని పేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే రియాక్షన్. అది యాక్షన్, ఇది రియాక్షన్. ఇందుకు ఆయన చేసుకుంటున్నాడు. ఇది ఆయన కారుణ్యం. వీడితో ఏదో అనిపించాలి, అనిపించి పుణ్యాన్ని నేను అడ్డు పెట్టాలి, అడ్డు పెట్టి వీడిని ఉద్ధరించాలి. మీరు వచ్చి కూర్చున్నారనుకోండి, నా కోసమే కూర్చున్నాడు, రాసుకుంటాడు. నాకు సహస్రధారలు పడుతుంటే ఇలా అన్నాడు, 2 చేతులు పైకెత్తి నా కోసం అంజలి ఘటించాడు, రాసుకుంటాడు. నాకు నీరాజనం ఇస్తున్నారు, గోవిందా అన్నాడు, రాసుకుంటాడు. ఇలా అన్నాడు, రాసుకుంటాడు. తెల్లవారి కాఫీ ఉంటే తప్ప నడవలేని వాడు కాఫీ మానేసి 4:45కి ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి రాసుకుంటాడు. ఇన్ని రాసుకుంటాడు. ఇంత ఎండలో కూర్చున్నాడు, రాసుకుంటాడు. ఇవన్నీ ఏమయ్యాయి? ఆయనకి ఉత్సవం అయ్యాయి. మీకేమయ్యాయి? మీలో ఆనందమును ప్రజ్వలింపచేసాయి. ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి నూతన భావము, ఒక్కొక్క కొత్త కొత్త ఆనందం మీకు కలుగుతుంది. ఇప్పటిదాకా జరిగింది అలాగే 1 గంట చేశారనుకోండి, 1 అరగంట అయిపోయిన తర్వాత గోవిందా చల్లబడిపోతుంది, ఇంకా చూడడం చల్లబడిపోతుంది. మళ్ళీ పక్క వాళ్ళతో ఏంటి మీకు ఎవరో వెలగపళ్ళు తెచ్చారట కదా మీ ఇంటికి అని మళ్ళీ ఇచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు ప్రారంభమైపోతాయి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన కర్మ ఆయనకు అవసరం ఉందా? మన కోసం ఇంకో ఉత్సవం చేయించుకుంటాడు. ఏం చేయించుకుంటాడో తెలుసా అండి? ఇప్పుడు మళ్ళీ అలంకారం చేసేసుకుంటాడు. రేపటి నుంచి చూద్దురు గాని కొత్త కొత్తగా వస్తాడు మేనాలో. చూసిన వాళ్ళది అదృష్టం. ఆ మేనా ఎక్కుతాడు. మేనా ఎక్కి ఇక్కడ ఎవరు ఆర్జిత సేవా గృహస్థాస్ ఉన్నారో వారు మాత్రమే ఏదైనా ఒక పద్ధతి పెట్టుకున్నప్పుడు ఆ పద్ధతి, మిగిలిన వాళ్ళకి మీరు ఫలితం లేకుండా నియంత్రిస్తున్నారా? మరి అది పొరపాటు కదా మీ పట్ల అని మీరు నన్ను అడగచ్చు. నేను అటువంటి సంకుచిత భావన చేయట్లేదు. ఆర్జితం ఉండాలి కనుక వెనక వెళ్ళాలి. అందరం వెడితే సభ దెబ్బతింటుంది. మీరు కూర్చుని ఇలా చూస్తూ నమస్కరించారనుకోండి, దానికి సమాన ఫలితము. వెడుతున్నవాడు లౌకికమైన మాటలు మాట్లాడుతూ వెడితే వాడికి పుణ్యం ఉండదు. ఇక్కడే కూర్చుని ఇలా పరమ సంతోషంతో కూర్చున్న వాడికి ఎక్కువ పుణ్యం ఉంటుంది. కాబట్టి ఆర్జిత సేవా గృహస్థులు ఎవరున్నారో వారు మాత్రం పల్లకీతో పాటుగా స్వామి ప్రాకారానికి అలా ప్రదక్షిణం చేసి రామాలయం దగ్గరికి వెడతాడు. అలా రామాలయంలో ఒకసారి చూస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే బింబ ప్రతిబింబ న్యాయంగా ఉంటుంది. నేనే వెళ్ళి అద్దం ముందు నించున్నాను అనుకోండి, బొట్టు పెట్టుకుంటూ ఇలా ఓసారి చూసుకున్నాను అనుకోండి, ఎవరెవరిని చూసుకున్నట్టు? నన్ను నేనే చూసుకున్నట్టు. అలా ఒక చిత్రమైనటువంటి విశేషం. ఇప్పుడు స్వామి అక్కడికి వెడతాడు, వెళ్ళి రామాలయం ముందు నించుంటాడు. గబగబా నీరాజనం వస్తుంది. స్వామికి నీరాజనం ఇస్తారు, రామచంద్ర ప్రభువుకి నీరాజనం ఇస్తారు. రామచంద్రుడెవడు, వెంకటేశ్వరుడెవడు? ఆయనే. వాళ్ళిద్దరూ ఇలా బింబ ప్రతిబింబ న్యాయంగా కనపడగానే మురిసిపోయేవాడు ఒకడు ఉంటాడు. ఎవరో తెలుసా అండి? హనుమ. నా స్వామి ఇవాళ రామచంద్ర ప్రభువుగా వెంకటేశ్వరుడిగా వచ్చాడని ఆయన సంతోషం చూసి అక్కడికి వెళ్ళి నిలబడతాడు. ఈయనకి హారతి ఇచ్చి ఆయనకి హారతిస్తారు హనుమకి. ఆ హారతి మీకు ఇక్కడి నుంచి కనపడుతుంటుంది. ఇది ఉత్సవం అంటే. ఇది తెలియకుండా మీరు కూర్చున్నారనుకోండి, ఫలితం తగ్గుతుంది. మీరు చూసి అబ్బా బింబ ప్రతిబింబ న్యాయంతో రాముడి ఎదురుగా వెంకటేశ్వరుడు, ఒక మూర్తి 2గా, ఏం ఆశ్చర్యం.
ఏకస్త్వమేవ బహుధా భవభాషి లోకే, ఇది కదా వేదాంతం అని దర్శనం చేసుకుని మీరు అలా నమస్కారం పెడుతున్నారనుకోండి, అలా తిరిగి వస్తాడు మేళతాళాలతో వచ్చి తలుపులోంచి ఇలా పెడతాడు, వెళ్ళి అక్కడికి ఎడతాడు, వెళ్ళి ఆ ఉయ్యాలలోకి ఎక్కిస్తారు, దీపాలన్నీ వెలిగి తెర తీస్తారు, తెర తీసి చాలా మంద్రంగా ఊగుతాడు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ తెర తీసి అన్ని దీపాల వెలుతురులో ఈ దీపాలన్నీ ఆఫ్ చేస్తారు, ఒక్క అందులో దీపాలే వెలుగుతుంటాయి. అర్చక స్వాములు కూర్చొని మంద్రంగా ఊపుతుంటారు ఆ ఊయలని. ఆయన అలా ఉయ్యాల ఊగుతుంటాడు. వేద పండితులు ఒక 10 నిమిషాలు వేదంలోంచి పన్నని చెప్తారు, అది వింటాడు కూర్చొని, అయిపోతుంది. అన్నమాచార్య స్వామి వారంటే మహా ఇష్టం ఆయనకి. సంగీతంలో వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళని అన్నమాచార్య వంశీయులుగా గౌరవించి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళొక 2 కీర్తనలు పాడతారు, చాలా సందర్భోచితంగా పాడతారు, ఆ ఊయల సేవకి పనికొచ్చేటట్టు. ఆ 2 కీర్తనలు ఆయన వింటూ ఊగుతూ ఉంటాడు. మీరు కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో ఇప్పుడు ఇవాళ ఆయన ఊగుతుంటాడు, కొండలలో నెలకొన్న కోనీటి రాయడు వాడు అని ఒక తల్లి పాట పాడింది అనుకోండి. పాడుతుంటే మీరు ఊగుతున్నటువంటి వాడిని చూసి, ఆహా వీడు కదా కొండలలో నెలకొన్న కోనీటి రాయడు, స్వామి పుష్కరిణికి నాయకుడు అని మీరు భావన చేస్తూ ఊగుతున్న వాడిని చూస్తున్నారనుకోండి, మళ్ళీ మనస్సేమైంది, ఒక్కసారి ఉత్సాహం పొంగింది, ఎంత బాగున్నాడో ఎంత బాగున్నాడో అని ఇలా వస్తూ ఉంటే మనకి తెలియకుండానే తల ఇలా 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 ఆసిలేషన్ ఫ్యాన్ లా తిరుగుతుంది. ఇలా ఇలా నమస్కారాలు చేస్తాం, అలా తిరిగి వస్తాడు, తిరిగి వచ్చి ఊగుతూ ఉంటాడు, ఇలా చూస్తాం. 10 నిమిషాలు, గంట వేదం జరిగారనుకోండి, మళ్ళీ గోవిందా మర్చిపోతాం, మళ్ళీ చూడడం మళ్ళీ వెలక్కాయ కబురు. అందుకని వేదం ఆగిపోతుంది, ఆగిపోయి అన్నమాచారి కీర్తన అవుతుంది, ఒక 2 కీర్తనలు అవుతాయి. 10 కీర్తనలు పాడారనుకోండి, అదేంటి బయలుదేరదామా అంటారు. అందుకని మంగళధ్వని అవుతుంది. మంగళధ్వని ఒక 10 నిమిషాలు వాళ్ళు కీర్తన చేస్తారు, కీర్తన చేసి వాళ్ళు ఆగుతారు. అప్పుడు నక్షత్రహారతి ఇస్తారు. ఎందుకని నక్షత్రహారతి ఇస్తుంటే అన్ని జ్యోతుల మధ్యలో వెలిగిపోతుంటాడు. ఇలా వెలిగిపోతున్న వాడెవరో నువ్వు లోపల భావమునందు గమనిస్తే సమాధిస్థితికి వెళ్ళిపోతావన్నారు అన్నమయ్య. ఎవరో తెలుసా అండి ఆయన? అలరు చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల, ఈ ఉచ్ఛ్వాస పవనమందుండని కలవాటు చేసని ఉయ్యాల అన్నారు. ఎంత గొప్ప కీర్తనండి. ఈశ్వర, నీవు అంతటా నిండి నిబిడీకృతమైన వాడవు, కానీ నేను ఊపిరి మీద ఆధారపడిన వాణ్ణి. ఈ ఊపిరి లోపలికి బయటికి వెళ్ళడమే అసలైన ఉయ్యాల. అది మెల్లగా పీల్చి మెల్లగా వదులుతుంటాం. ఇలా నేను ఊపిరి తీసి ఊపిరి వదిలినప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల సయ్యాటలో ఊయలు లోపల ఊగుతూ ఉన్నావు తండ్రి. లోపల నా ఊపిరనబడేటటువంటి ఉయ్యాలలో ఊగుతున్న వాణ్ణి ఇవాళ ఈ కంటితో నేను బయట చూస్తున్నాను. ఎవరో తెలుసా ఈయన 4 వేదములనబడేటటువంటి గొలుసుల చేత అలరు ఆకాశపదం అడ్డదూలంబై, ఆకాశమనేటటువంటి అడ్డదూలానికి వేదాలనేటటువంటి 4 గొలుసులతో సంఖ్యాశాస్త్రమనబడేటటువంటి పర్యంకంలో, అంటే 5 పంచభూతములు, 5 తన్మాత్రలు, పంచేంద్రియములు, ఒక మనస్సారు, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్లామేధ 7, ఇలా సంఖ్యాశాస్త్రము చేత ప్రతిపాదింపబడేటటువంటి తత్వములన్నీ పర్యంకమైతే ఆ పర్యంకము మీద పడుకుని ఈ లోపల కొలువైనటువంటి వాడు ఇన్నాళ్ళు ఎవడు నాకు గోచరము కాలేదో వాడు నా కోసమని ఇవ్వాల ఈ సహస్ర అంటే అనంత, ఈ దీపములే ఈ జీవులు, అనంతమైనటువంటి ఈ ప్రాణికోటి యందు లోపల ఆత్మస్వరూపముగా భాసిల్లుతున్న వాడెవరో వాడివ్వాల ఊయల ఊగుతూ నాకు దర్శనమవుతున్నాడు. ఏం అదృష్టం ఈశ్వరా నాది, నా కోసం ఇంత కారుణ్యంతో నువ్వు కనపడ్డావా అని పొంగిపోయి ఆ నక్షత్ర హారతిస్తారు. ఆ నక్షత్ర మండలమే స్వామివారి యొక్క ఊయల ఊపు. అది చూస్తూ పరవశించిపోగానే ఆ ఊంజల్ సేవ పూర్తయి ఆ సహస్ర దీపాలంకార మంటపంలోంచి ఏకాంత శయనానికి ఎడతాడు. పొద్దుటి నుంచి మా కోసం కారుణ్యంతో స్వామి అలా కూర్చున్నావు, మేమందరం అంటే ఏసీ రూముల్లో కాసేపు కూర్చున్నాం, ఫ్యాన్లు వేసుకున్నాం, నువ్వు మాత్రం ఈ వడగాకు వస్తుంటే అలాగే మా కోసమని ఉండిపోయావే, కాలు తీయలేదు, కాలు కదపలేదు, నీకు ఫ్యాన్ పెట్టలేదు, కనీసంలో ఇంతమంది భక్తులు ఉన్నాం, వంతు వేసుకుని నీకు చామరం వేస్తూ గంటకొకళ్ళం కూర్చోలేదు, నీ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు, ఆఫీస్ టైం అయిపోతుందని 9:30 అయ్యేటప్పటికి అందరం పారిపోయాం, కాఫీ ఉంటే బాగున్నావు, టిఫిన్ ఉంటే బాగున్నావు అన్నావు, నువ్వేం అడగలేదే, మధ్యాహ్నం నువ్వు అన్నం తిన్నావో లేదో మేమెవరం చూడలేదు, మేమందరం ఇళ్ల దగ్గర భోజనాలు చేశాం, కానీ నువ్వు మాత్రం
ఎరా మీ అందరూ అలా వెళ్ళిపోయారు కదా, మీకోసం నేను తిరుపతి నుంచి వచ్చాను, నేను తిన్నానో లేదో అడిగారా మీరు అని అడగకుండా మళ్ళీ ఒంటి నిండా పసుపు రాసుకుని మన కోసమని, మళ్ళీ మనకందరికీ ఐశ్వర్యం ఇవ్వడం కోసమని స్వామి అలా కూర్చుని మా అందరి ఎదురుగుండా మళ్ళీ నువ్వు అభిషిక్తుడమయ్యావు, వసంతోత్సవం చేయించుకున్నావు, మా కోసం ఊరిరుగుతున్నావు, మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం నీకు? చూసావా మేము ఎంత అజ్ఞానులో, మా అజ్ఞానమే నీకు విజ్ఞాపన చేసుకుంటాం, అందుకని మమ్మల్ని క్షమించు, కనీసం చక్కగా పడుకో స్వామి. ఇది ఒకటి చెయ్యకూడని పని. ఆయన పడుకుంటే లోకాన్ని ఎవడు చూస్తాడు, కానీ పడుకునే దగ్గర మాత్రం ప్రేమ వస్తుంది మనకి. అందుకని స్వామి పడుకోండి అని చక్కగా ఒక మంచం తీసుకొచ్చి దాని మీద పరుపు వేసి 2 తలగడలు పెట్టి తరిగొండ వెంగమాంబ గారిని ముగ్గు వేస్తారు ఆ మంచం కింద. ఆ ముగ్గు వేసి తల్లి తరిగొండ వెంగమాంబ గారి గురించి మీకు ఒక రోజున నేను విజ్ఞాపన చేస్తాను, ఆవిడ గురించి చెప్తే పరవశించిపోతారు వెంకటేశ్వర స్వామి వారు కూడా. ఆ తరిగొండ వెంగమాంబ గారి ముగ్గు వేసి ఆ మంచం వేసి పరుపు వేసి తలగడలు పెట్టి పూలు జల్లి దాని మీద చక్కగా ఉభయనాంచారులతో స్వామిని పడుకోబెట్టి ఊరుకుంటామా? ఊరుకోం. మనకి చెప్తే ఎంత కోపమో, ఆయనకి మాత్రం ఎన్ని శుద్ధులు చెప్తామో. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి ముచ్చటర తీర్చి శేషశైలావాస శ్రీ వెంకటేశ అని భక్తితో చెప్తుంటే, రే నేను పడుకుని లక్ష్మీదేవి వంక చిలిపిగా చూడకూడదా? భూదేవి కోపం రాకుండా చూసుకోకూడదా? ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవాలా? ఇవి నువ్వు నాకు ప్రబోధమా? తెల్లారేంత వరకు, నీకు చీకటి పడేంత వరకు నిన్ను కాపు కాసి నీ కోసం ఇన్ని నేను చేస్తే నేను ఎలా పడుకోవాలో, మా ఆవిడ్ని ఎలా చూసుకోవాలో నువ్వు నాకు ప్రబోధం చేసి వెళ్ళిపోతావా అని స్వామి అనద్దండి. అబ్బా ఎంత బాగా చెప్పేవరా, ఎంత బాగా చెప్పేవరా, నీ పాండిత్యం ఏమైనా ఉంటే ఇందులోనే కదా నేను అంగీకరించాలి అని స్వామి చాలా సంతోషించి ఆ ఏకాంత శయనాన్ని కూడా అంగీకరిస్తాడు. ఎంత సౌలభ్యం అండి మహానుభావుడిది. అయితే అందులో పారవస్యం కూడా ఉంది, నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. భక్తికి అసలు పరాకాష్ట అండి ఆ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఎక్కడ వరకు దర్శనం చేసేశాడు ఓ మహానుభావుడు. అలరులు కురియగా నాడినదే అలకులకు లోకుల అలమేల్ మంగ అంటారు. అమ్మవారు దర్శనం చేస్తే, అమ్మవారు నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుందో శయనాగారంలో ఆయన దర్శనం చేసి కీర్తన చేశాడు. అలాగే జగడపు తనముల జాజర ఆ కీర్తన ఒక రోజు వస్తుంది ఆ ఏకాంత శయనంలో, ఆ దాంట్లో కీర్తన చేస్తారు. మంద్రంగా చక్కగా ఏకాంత శయనంలో ఆ కీర్తన చేస్తారు. ఇప్పుడు అన్నమాచార్య స్వామి వారి వంశీయులుగా వారు కీర్తన చేస్తుంటే చక్కగా స్వామి అలా పడుకుంటారు. పడుకున్న తర్వాత స్వామికి చక్కగా అక్కడ ఆవు పాలు అవి పెడతారు తాగి పడుకోవడానికి, గసగసాలు అవి నైవేద్యం పెడతారు. అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ఏకాంత సేవ పూర్తయింది అని ప్రకటిస్తారు అని గుర్తేమిటో తెలుసా అండి? ఏకాంత సేవ అయిపోయిందని చిట్ట చివర ఏకాంత సేవలో ఒక్కటే గుర్తు, ఆ క్రింద ఒక దీపం పెట్టి దాన్ని సన్నిధి గొల్ల వచ్చి వెలిగిస్తారు. ఆ దీపం వెలిగింది అంటే, తెర వేసేశారంటే ఏకాంత శయనం అయిపోయింది. అప్పుడు ఆర్జిత సేవా గృహస్థులందరూ కూడా తమ టికెట్లు పట్టుకుని అటువైపు డోర్లోంచి పొద్దున్న వెళ్ళినట్టు వెళ్ళండి. మిగిలిన వాళ్ళందరూ చక్కగా ఇటువైపు రామచంద్రమూర్తి ఆలయం వైపుకి వెళ్ళండి. మీకు అందరికీ ప్రసాదాలు అందచేయబడతాయి, ఏం డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు అందులో. అటువైపుకి వెళ్ళి మీరు ప్రసాదం తీసుకోండి. ఆర్జిత సేవా గృహస్థాస్ ఆ లోపల నుంచి వెళ్ళి వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు. సహస్ర దీపాలంకార సేవ ప్రారంభమైనప్పుడు చక్కగా స్వామితో పాటుగా పల్లకీలో మనందరం బయలుదేరి ఆనందంగా ఆయనతో పాటుగా ఉత్సవానికి బయలుదేరుతాం. బయలుదేరి ఇవాల్టి కార్యక్రమాన్ని అలా పూర్తి చేసుకుంటాం. కాబట్టి మీరు బాగా ఇందులో అర్థం చేసుకోవలసినటువంటి విషయం, స్వామికి ఎందుకు ఉత్సవాలు ఇన్ని చెయ్యడము అన్నది మీరు ఇప్పుడు గమనించి ఉంటారు. మీరు ఏ సేవలు అలా ఇన్ని సేవలు మీరు చేస్తే, ఇన్ని సేవలు మీరు చూస్తే, ఈశ్వరుడు అనుగ్రహిస్తే, ఆ వెంకటేశ్వర స్వామి వారు చల్లగా చూస్తే, నాకైతే మనస్సులో ఒక కోరిక ఉంది. ఒకనాడు కాకినాడ పట్టణంలో బ్రహ్మోత్సవాల స్థాయిలో స్వామివారికి ప్రతిరోజు వాహనం మీద కూడా ఊరిరిగింపు చేసి కని విని ఎరుగని రీతిలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రణయ కలహోత్సవం కూడా మనం చేద్దాం. ప్రణయ కలహోత్సవం అన్నది ఒక ఉత్సవం అండి. ఆయన కారుణ్యానికి హద్దు లేదు. ప్రణయ కలహోత్సవం అని వెంకటేశ్వర స్వామి వారు ఒక్కరే అమ్మవార్ల మీద కోపం వచ్చి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే ఆ పల్లకి
మామూలుగా వెళ్ళదు. తీసుకెళ్లేటప్పుడు దాన్ని బోయిలు తీసుకెళ్లడంలో గమ్మత్తుగా తీసుకెళ్తారు. ఇలా ఇలా ఊగుతూ వెళుతుంది. అంటే కొంచెం కోపంగా రుసరుసలాడుతూ వెళ్ళిపోతాడు. ఆయన ఇలా వెళ్ళిపోతాడు, గుడికి ప్రదక్షిణంగా వెళ్ళిపోతాడు. అమ్మవార్లు ఇద్దరు కూడబలుక్కుంటారు, ఏమిటి ఎప్పుడు లేని కోపం వచ్చింది దీనికి అని చెప్పి. కోపం వస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇలాగే కదా కొల్హాపురం వెళ్ళిపోతే రాలేదు ఏమిటి, దిగి అమ్మవారి కోసం రండి ఎదురెడదామని వాళ్ళిద్దరు అప్రదక్షిణంగా వారు వేరే మేనాలో వస్తారు. ఇటు స్వామి వస్తారు, ఇటు వీళ్ళు వస్తారు. ఇలా ఇలా ఊగుతున్నవాడు వీళ్ళని చూడగానే అలా అలా అడుగులేసి నిలబడతారు. ఇద్దరు ఎదురెదురుగుండా వస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే అర్చక స్వాములు మధ్యలోకి వచ్చి మధుర పదార్థాన్ని నివేదన చేస్తారు. నివేదన చేసి తాంబూలాలు ఇచ్చి మళ్ళీ చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటారు. మధ్యలో వీళ్ళేమిటండి మనం ఏదో అనుకుంటా ఉంటారు. అనగానే ఈ పల్లకి ఇటు తిరిగిపోతాయి. మళ్ళీ ఉభయనాంచారులతో కలిసి గుళ్ళోకి వెళ్ళిపోతాయి. అది ప్రణయ కలహోత్సవం. ఇది చిన్న దెబ్బలాడుకున్నారనమాట. ఆయన దెబ్బలాడుకోవడం ఏంటంటే ఆయన దెబ్బలాడుకోరు. అది చూసి మనం మురిసిపోయి అదిగోనండి ఆయన ఒక్కడే వచ్చేస్తున్నారని మీరు సంతోషపడిపోయి ఆయన దెబ్బలాడుకున్నారని మనకి సంతోషం. అందులో మనం గవ్వగా వెళ్ళిపోయి స్వామి దెబ్బలాడాడు భార్యల మీద, అందులో బయటకు వచ్చారని చెప్పి మీరు ఆయనతో పరిగెత్తుకుంటే అటు వెళ్ళారనుకోండి. అమ్మవార్లు ఇటు వస్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చి పరిగెత్తుకుంటే అమ్మవార్లతో వెళ్ళారనుకోండి. ఇద్దరిని నిలబెట్టి చూస్తుంటే దాన్ని చక్కగా మన అందరం చూసి ఇలా పక్కకి చేరిపోయి అనుకోండి పల్లకీలు. ముగ్గురు కలిసి వచ్చేస్తున్నారు అనుకోండి, మనం పక్కన నవ్వుకున్నాం అనుకోండి, నీకు పుణ్యం ఇచ్చేస్తున్నాను నవ్వావు కాబట్టి అంటాడు ఆయన. నా ప్రణయ కలహం ఉత్సవం, అది కూడా నేను ఉత్సవంగా స్వీకరిస్తానంటాడు. అందుకని 582 సేవలు వెంకటేశ్వరుడికి. ఇప్పుడు చెప్పండి, ఆయన కన్నా కారుణ్యమూర్తి ఉన్నాడండి ప్రపంచంలో. ఇది స్మరణాత్ సర్వపాపఘ్నం. ఇవన్నీ దేని కొరకో తెలుసా అండి? ఇవి చూస్తే నోటితో చెబితే జ్ఞాపకం ఉండవు. ఒక్కసారి చూస్తే ఇలా సన్నిధి గొల్లు వస్తారు, ఇలా వెడతారు, ఇలా తీసుకొస్తారు, ఇలా చేస్తారు అని బాగా జ్ఞాపకం పెట్టుకుంటే, దాన్ని మనస్సు స్మరిస్తే, ఈ 7 రోజులు కనీసం పక్క వాళ్ళతో దీని గురించి మనం మాట్లాడుతుంటే చాలా వృద్ధిలోకి రావాలి, దానివల్ల మన పాపరాశి దగ్ధం కావాలి అని ఈ కార్యక్రమాలని రూపకల్పన చేశాం తప్ప దీని యందు ఏదో ఆధిక్యతా ప్రకటనము కానీ లేకపోతే ఏదో ఇవి చేసి ఏదో పేరు తెచ్చుకోవాలని కానీ అలాంటి నీచమైన ప్రవృత్తితో చేసింది కాదు. ఇది 10 మందికి తెలిస్తే రేపొద్దున వెంకటాచలం వెళ్ళామనుకోండి, మనం ఉత్తినే పడుకోం. అది చక్కగా తెల్లవారకట్ట స్వామి పుష్కరిణికి వెళ్ళి స్నానం చేసి కూర్చుని సుప్రభాతం జరుగుతుంటే ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు. సన్నిధి గొల్ల అర్చక స్వామి వస్తుంటే మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్తున్నారో తెలియదు. అది ఆయన అర్చక స్వామి అంటే ఆయన సన్నిధి గొల్ల కాగడా పట్టుకెళ్తున్నారు కదా, ఆయనే గొల్ల అని చెప్తారు. ఆయనకి ఇప్పుడు లోపల వెన్నపూస తాంబూలం ఇస్తారు, లోపల పంచాంగం అవుతుంటుంది, ఎవ్వరు ఉండరు. మీరు బయట నిలబడి చెప్పేస్తారు, పంచాంగం చెప్తారండి. ఇప్పుడేమో 7 డబ్బాలు బియ్యం దానం చేస్తారు వెంకటేశ్వర స్వామి వారు అంటారు. దీని తర్వాత కొలువు అవుతుంది చూడండి, వినపడుతుంది, హుండీలో ఎంత డబ్బు వచ్చిందో చెప్తారు, మైక్రోఫోన్ లో వినండి అంటారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసాయండి అని అడుగుతారు ఎవరు. మా కాకినాడలో చేశారండి, ఇవన్నీ చేస్తుంటారు మాకు తెలుసు అంటారు. ఏమైంది? వెంకటాచలం లోపల జరిగే సేవలు కూడా మీకు తెలిసాయి. శబ్దము చేత మీరు లోపల జరుగుతున్న సేవని ఇక్కడ దర్శనం చేసేస్తుంటారు. పైగా పక్క వాళ్ళకి చెప్తారు. చెబుతూ మీరు ఇక్కడ చూసింది వెంకటాచలంలో చూస్తారు, వెంకటాచలంలో చూసింది ఇక్కడ చెయ్యాలని తాపత్రయపడతారు. చేసుకుని మురిసిపోయామనుకోండి, ఏడాదికి ఏళ్ళు రావాలి అన్నట్టు ప్రతి ఏడాదికి మనం ఇలా ఉత్సవాలు చేసుకోగలిగామనుకోండి, అదంతా మీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది, మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనందరం పరవశంతో పాల్గొని చేసుకున్నాం అనుకోండి, స్వామి ఆనందించి వచ్చే సంవత్సరం నుంచి నేను వాహనాల మీద కూడా బ్రహ్మోత్సవాలు కూడా చేయించుకుంటాను కాకినాడ వారి చేత అన్నాడు అనుకోండి. ఈ ఆలయానికి ఒక పెద్ద వాహనశాల, పెద్ద పెద్ద వాహనాలు, ఒకరోజు సూర్యప్రభ వాహనం, ఒకరోజు చంద్రప్రభ వాహనం. సూర్యప్రభ వాహనం మీద ఎడుతుంటే సూర్యకిరణాలు, చంద్రప్రభ వాహనం మీద ఎడుతుంటే చంద్రకిరణాలు. ఆ వాహనాలతో పాటు మనందరం ఊరిరిగి రోజు నిత్య కళ్యాణోత్సవం 7 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా హాయిగా ఇదో పెద్ద తిరణాల కింద. మాకు జ్యేష్ఠమాసం వచ్చిందంటే పుట్టింటికి వెళ్ళిపోతామండి అంటే, అదేమిటమ్మా ఇప్పుడు పండగ పబ్బమా, ఎందుకు వెళ్ళిపోతారు పుట్టింటికి అంటే, కాకినాడలో పుట్టిన ఆడపిల్లలందరూ జ్యేష్ఠమాసం వచ్చేటప్పటికి పుట్టిళ్ళకు వచ్చే సంప్రదాయం వచ్చేయాలి. ఎందుకు రావడం అంటే, మాకు అక్కడ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు అవుతాయండి, ఎంత బాగా జరుగుతాయో అని కొత్త కోడలు చెప్తే, అబ్బో నీకు చాలా తెలిసే, మేము చూస్తామని అత్తారి బంధువులు కూడా రావాలి, వచ్చి స్వామి వెనకాల వెళ్లి వసంతం చల్లించుకోవాలి. అలా నా స్వామి వైభవం ఈ పట్టణంలో దేదీప్యమానం కావాలని నేను స్వామిని మీ అందరితో పనుపున ప్రార్థన చేస్తున్నాను. అలా జరగాలని మనం కోరుకుందాం. అన్ని ఉత్సవాలు మనం చూడాలని కోరుకుందాం. అన్ని ఉత్సవాలు మనం చక్కగా చేసుకుని పొంగిపోతాం. కనుక
నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇవాళ 50 మాటలు గడియారం చూడడానికి ఒక భయం ఉంది. ఏంటంటే నాకు బలహీనత ఉంది. ఏదైనా చెప్తూ మర్చిపోయి ఎందులోకో వెళ్ళిపోయానంటే ఇప్పుడు 8 గంటలకి జరగవలసిన సహస్రదీపాలంకార 9ంటికి అయింది అనుకోండి, మీరు కూర్చోవడం ఇబ్బంది అవుతుంది. అందుకని 10 మాటలు నేను ఈ వాచి చూసుకుని సమయానికి తగినట్లుగా ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఉత్సవాన్ని దర్శనం చేసేటప్పుడు ఆస్ఫూర్తితో దర్శనం చేయండి. 7:35 కరెక్టేనండి. ఆస్ఫూర్తితో మీరందరూ కూడా స్వామి దర్శనం చేసి మనస్సు యందు భగవానుండి నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తోమాల సేవ జరిగింది. నిన్నటి రోజున నేను మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. తోళ్ అనగా భుజములు, తోమాల అనగా ఈ పైనుంచి క్రిందకి వేలాడేటటువంటి అలంకారం. విష్ణు భగవానుడికి ఒక విశేషం ఉంది. దీని గురించే భగవత రామానుజులు కూడా ఒకసారి శ్రీరంగంలో చెప్తారు. అది ఆయన పుష్పకైంకర్య ప్రియుడు. ఆయనకి పుష్పాలతో కానీ కైంకర్యం చేస్తే చాలా సంతోషిస్తాడు. ఇది తెరమాటున జరిగిందనుకోండి పుష్పాలంకారం, మీరు తెలియదు, మీరు చూస్తూ ఊరుకుంటారు. అదే అర్చక స్వాములు నిష్ణాతులైనటువంటి వారు, అందున వైఖానసులకి ప్రత్యేకించి ఈశ్వరుడు అనుగ్రహించాడు శ్రీనివాసుడు, వాళ్ళు నా ఆరాధన చేస్తారని. వెంకటాచలం అంతా వైఖానస ఆగమనం ప్రకారమే ఆరాధన జరుగుతుంది. వారు ఇవాళ పొద్దున్న మీరు గమనించండి, మీరు జాగ్రత్తగా గమనించారో నాకు లేదో నాకు తెలియగానే ఒక ఆయన అయితే బొడ్డులో ఓ చిన్న కత్తి పెట్టుకుని ఎక్కారు అక్కడ వేదిక మీదకి. ఎక్కి ఊహతో కొలత చూసేసి టక 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 పూలదండలు కోసి పైనుంచి కింద వరకు ఎంత వేగంగా అలంకారం చేశారో చూడండి. అలంకారం చేసిన తర్వాత ఒక్క పూలదండ జారి కింద పడిపోవడం మీరు చూశారా? చక్క 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 అలంకారం చేసేసి పూలదండలు తీసి కిరీటానికి చుట్టేసి పైన చుట్టేసి ఇలా వేసేసి శ్రీదేవి భూదేవి కనకాంబరాల మాలలతో కనపడేటట్టుగా ఎర్రగా పెట్టి తెల్లటి దండల మధ్యలో ఎర్రటి మాలలు పెట్టేసి ఎంత శోభాయమానంగా చేసేసారో చూడండి. అప్పుడు మీరు ఆనందంతో, ఆయన పుష్పకైంకర్య ప్రియుడు కనుక ఆ అలంకారం జరుగుతున్నప్పుడు మీరు పరవశంతో ఆయన అలా చూస్తూ అంజలి ఘటిస్తూ కూర్చున్నారనుకోండి, కూర్చుంటే మీరు పుష్పాలంకారం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితము ఆచార్యముఖేనా జరిగినటువంటి తోమాల సేవ చేత మీకు లభిస్తుంది. అర్చన చేసేటప్పుడు తులసి దళాలు వాడతారు. అందుకే ఒక్కొక్క నామం చెప్తుంటారు, ఒక్కొక్క తులసి దళం తీసి ఆయన పాదాల మీద వేస్తారు. తులసి దళంతో ఎందుకు వేస్తారో తెలుసా అండి? భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్తారు. ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేత్ భక్తిభావేన తంరక్షామితి మత్పణః అంటారు. పరమభక్తితో నా సన్నిధానమునకు వచ్చినటువంటి వాడు ఒకే ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఆ తులసి దళాన్ని నా పాదముల మీద వేస్తే నేను పొంగిపోతాను, వాడికి సమస్త కోర్కెలు వర్షించేస్తానంటారు. ఈ సమయంలోనే నేను మీకు సభాముఖంగా ఒక విజ్ఞాపన చేస్తున్నాను. చక్కగా ఇళ్లల్లో పెద్ద పెద్ద పువ్వులు, రంగురంగుల పువ్వులు పూసేటటువంటి పూల మొక్కలు ఉన్నవారు ఎవరైనా ఉంటే రేపటి నుంచి అక్కడ ఒక 2 డబ్బాలు పెట్టిస్తాం. ఆ పెద్ద పెద్ద పువ్వులు తీసుకొచ్చి సమర్పించండి. ఎందుకంటే గ్రీష్మ ఋతువు కావడం చేత బయట అంత రంగురంగుల పూలు దొరకడం కించిత్ కష్టం. 1. 2, మన పెరటిలో పూసినటువంటి పువ్వుని స్వామి పాదాలకి చేర్చుకోవడం వెనకాతల కూడా ఒక ఆనందం ఉంటుంది. అందుకని తులసిమాలలు కానీ లేకపోయినట్టయితే పెద్ద పెద్ద పుష్పములు కానీ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే రేపటి నుంచి తోమాల సేవలో, అర్చనలో, ఈ పాదపద్మారాధనంలో వీటన్నిటిలో కూడా పుష్పాలని వాడతారు. చక్కగా స్వామి అలంకారంలో ఉపయోగపడతాయి. మన జన్మ ధన్యం అవుతుంది. మనం పెరట్లో పూల మొక్క వేసినందుకు అది చేరవలసిన చోటుకు ఆ పువ్వు చేరుతుంది. కనుక అర్చన చేసేటప్పుడు తులసి దళాలు వేస్తుంటారు స్వామి పాదాల మీద. ఈ తులసి దళం ఎంత గొప్పదో తెలుసా అండి? తొండమాన్ చక్రవర్తి అని చెప్పి స్వామివారికి ఆనందనిలయ గోపురం కట్టాడు ఆయన. ఆ తొండమాన్ చక్రవర్తికి ఎంత స్వేచ్ఛ అంటే, సొరంగ మార్గంలో వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంత శయనం అయిపోయిన తర్వాత కూడా ఓసారి తొందరపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే భూదేవి సిగ్గుపడి గభాలన పర్యంకం నుంచి కిందికి దిగి ఒక బావిలో దూకేసింది. అదే భూదేవి తీర్థం అంటారు. అక్కడే ఇప్పటికీ స్వామివారి యొక్క నిర్మాల్యాన్ని తీసుకెళ్లి ఆ భూదేవి బావిలో వేస్తారు. పూలబావి అని పిలుస్తారు దాన్ని. ఆ తొండమాన్ ప్రతిరోజు బంగారు తులసి దళాలతో స్వామివారికి పూజ చేస్తుండేవాడు. పూజ చేస్తూ ఒక మాట అనుకునేవాడు, నేను కాబట్టి ప్రతిరోజు బంగారు తులసి దళాలతో స్వామికి పూజ చేస్తాను. ఎవరు చేయగలరు? నేనే చేస్తాను బహుశా ఇలా.
వెంకటేశ్వర స్వామి వారు గమనించారు. నీకు అహంకారం ఎక్కువైపోయిందిరా, నువ్వు నాకు బంగారు దళాలతో పూజ చేస్తున్నావా? నీకు ఆ బంగారు దళాలు ఇచ్చిందెవరు? నేను. నీకు అహంకారం వచ్చింది, నీ అహంకారం తీసేస్తాననుకున్నారు. ఒకరోజు ఆయన పాదాలన్నిటినీ కూడా బంగారు తులసి దళాలతో పూజ చేసి నమస్కరిద్దామని చూశాడు. ఒక బంకమట్టితో చేయబడినటువంటి తులసి దళం దాని మీద కనపడింది. ఇదేమిటి, బంగారు తులసి దళాలతో పూజ చేస్తే బంకమట్టి తులసి దళం కనపడింది ఏమిటని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పలికారు. ఇక్కడికే దగ్గరలో భీముడనబడేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు, అతను నాకు మహాభక్తుడు, నువ్వు వెళ్ళి చూడు, ఆయన్ని చూస్తే నీకు తెలుస్తుంది, అతను ప్రతిరోజు బంకమట్టితో చేసిన తులసి దళాన్ని నాకు సమర్పిస్తాడని. గబగబా తొండమాన్ చక్రవర్తి పక్కనే ఉన్నటువంటి భీముడి ఊరు వెళ్ళారు. ఆయన భార్య పేరు తమాలిని. ఆయన చేసే పని ఏమిటో తెలుసా అండి? ఆ భీముడు ప్రతిరోజు నిద్ర లేవగానే ఆయనకి స్నానం చేయడం తెలియదు, తల కడిగితే మొల కడగడం తెలియదు, మొల కడిగితే తల కడగడం తెలియదు. భక్తికి లొంగుతాడు వెంకటేశ్వరుడు. ఆయన ప్రతిరోజు 3 కొయ్య బొమ్మలు తెచ్చుకున్నాడు. ఓ కొయ్య బొమ్మ వెంకటేశ్వరుడు, ఓ కొయ్య బొమ్మ శ్రీదేవి, ఓ కొయ్య బొమ్మ భూదేవి. ప్రతిరోజు ప్రారంభం చేసే ముందు ఆ కుండలు చేయడం ఒక్కసారి గోవింద అనేవాడు. ఆ చక్రం తిప్పుతూ ముందు మట్టితో తులసిదళం చేసి పట్టుకెళ్లి స్వామి పాదాలయందు పరమభక్తితో సమర్పించి నమస్కరించేవాడు. ఇంకక్కడి నుంచి ఏది చేసినా భగవంతుణ్ణే మనసులో స్మరించేవాడు. అది ఆ స్మరణ అన్నది అలవాటు పడితే మీకు ఏది చూసినా ఈశ్వరుడు కనపడతాడు. అన్నమాచార్యుల వారు చూడండి, ఒక రోజున వెళ్ళిపోతున్నారు రాజవీధిలో. వెళ్ళిపోతుంటే చేనేత పని వాళ్ళు నేత నేస్తున్నారు. ఆయన ఒక కీర్తన చేశారు, నేతబేహారి అని. నాకు ఆ కీర్తనలు జ్ఞాపకం ఉండవు. ఆ మగ్గం మీద నేస్తున్నటువంటి చీరని చూసి ఆయన కీర్తన చేశారు. అలా ఈ భీముడు కూడా ఆ కుండలు చేసే ముందు తిరుగుతున్న చక్రాన్ని చూసి ఈశ్వర ఇది నువ్వు తిప్పుతున్న కాలచక్రం అనుకునేవాడు. ఆ మట్టిని చూసి నువ్వు ఇలాగే నామరూపాత్మకమైన జగత్తుని సృష్టిస్తావనుకునేవాడు. ఈ కుండలలో, మూకుళ్లలో, పెంకులలో, ఇటకలో, అట్లకాడలో, బొమ్మలో అంతటా మట్టి ఉన్నట్టు ఈశ్వరుడే అంతటా ఉన్నాడు అని అనుకునేవాడు. ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. ఆఖరణ వెళ్ళి ఇంత సంకటి పెట్టుకునేవాడు. ఏదో ముందు రోజు మిగిలిపోయినటువంటి అన్నంలో మజ్జిగ పోసి తరవాణి అన్నం అని ఉంచుతారు. ఆ సంకటి పెట్టుకుని తినే ముందు ఒక్కసారి ఆ చెక్క బొమ్మ వంక చూసి గోవిందా నువ్వు తిను నేను తింటున్నాననేవాడు. ఈయన తినేవాడు. ఈ తొండమాన్ వెళ్ళి నువ్వేం పూజ చేస్తావని అడిగాడు. ఏం పూజ చేస్తానని అడిగో నా స్వామి, నాకున్నదేమిటి బంకమట్టి తులసి దళంతో నా స్వామిని ఆరాధన చేసుకుంటానన్నాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు ఉభయనాంచారులతో. ప్రత్యక్షమై మీరు కని విని ఎరుగనటువంటి బహుమానం ఇచ్చాడు. వీడు నా భక్తుడంటే ఏం చదివాడన్నది కాదు, ఎంత భక్తితో ఉన్నాడన్నది నాకు కావాలి అని తను మీద వేసుకున్నటువంటి ఉత్తరీయాన్ని తీసి భీముడికి కప్పాడు. శ్రీదేవి భూదేవిలను పిలిచి వాళ్ళు వేసుకున్న హారాలు తీసి భీముని యొక్క భార్య అయిన తమాలినికి అలంకారం చేయించాడు. చేయించి నీ పూజకి నీ భక్తికి నాకు ఇంకా తనివి తీరలేదయా, నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టన్నాడు. అంటే అక్కడ తయారు చేసిన కొత్త కుండ పగలకొట్టి ఓ కొత్త కుండ పెంకి అక్కడ పెట్టి సంకటి తీసి అందులో పెట్టి శ్రీనివాస తినన్నాడు. తొండమాన్ చూస్తుండగా ఉభయనాంచారులతో కలిసి ఆ సంకటి తిన్నాడు. సంకటి తిని గరుడ వాహనాన్ని విష్ణులోకం నుంచి పిలిపించాడు. ఆభరణములతో ఉత్తరీయముతో అలంకృతమైనటువంటి భీముడి చెయ్యి తాను పట్టుకున్నాడు. పట్టుకుని విమానం దగ్గరికి తీసుకెళ్లి నీలాంటి భక్తుడు నా సన్నిధానంలో ఉండాలయ్యా అని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్లాడు. దగ్గర కూర్చొని ఎంత అనుగ్రహింపబడ్డాడు చూడండి. ఆనాటి నుండి మధ్యాహ్నం వేళ వెంకటేశ్వరుడికి నివేదన పగలకొట్టిన కుండ పెంకులోని. అందుకే తోమిన కంచంలో మళ్ళీ ఆయనకు అన్నం పెట్టారు. తోమని పళ్ళాల వాడే వెంకటేశుడే వేడుకొందామా అని కీర్తన చేస్తారు అన్నమయ్య. అందుని ఏ రోజుకు ఆ రోజు కొత్త కుండ పెంకులో పెడతారు. ఇవాళ మన దగ్గర కూడా మహానైవేద్య సమయంలో కొత్త కుండ పెంకులోనే ఓడు ప్రసాదం పెట్టారు. కాబట్టి ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పనః. ఒక మట్టి తులసి దళంతో భక్తితో పూజ చేసిన వాడికి అంత లొంగిన పరమాత్మ ప్రీతితో మనం ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చిస్తే, ఇన్ని పువ్వులు తీసుకొచ్చిస్తే ఎంత పొంగిపోతాడు చూడండి.
కనుక అంతటి పరమాత్మ. మనం ఏమీ తేకపోయినా అర్చన జరుగుతుండగా కూర్చుని చూస్తే చాలు. కూర్చొని అర్చన జరుగుతుండగా తులసి దళాలు పడుతుంటే ఆ నామాలు వింటూ మనం పరవశించిపోతే పరమాత్మ పొంగిపోతారు. కాబట్టి రేపటి రోజు అర్చనా కార్యక్రమంలో మనమందరం పారవశ్యంతో పాల్గొందాం. 7 రోజుల కార్యక్రమం అయిపోయింది ఒక రోజు. ఇంకా మనకి అదృష్టం మళ్లీ వచ్చే సంవత్సరం ఇలా సేవలు జరగడాన్ని వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తే లభిస్తుంది. 6 రోజులు మాత్రమే కదా అవకాశం. అందుకని మీరందరూ కూడా రేపటి రోజు కూడా నేను ఈ మాట చెప్తే మీరు నా మీద కోప్పడతారు, ధూర్తుడా నువ్వు ఇన్ని మాటలు చెప్పాలా, మాకు తెలీదా మేము వచ్చేస్తామని. కాబట్టి 4:45 మళ్ళీ రేపటి రోజున మనం చక్కగా వెళ్ళి ప్రధాన అర్చకుడిని తీసుకొచ్చి సుప్రభాతం చేసుకుందాం. ఇప్పుడు గోవిందనామాలు చెప్పండి. అమ్మ మీరందరూ ఏం చేస్తారంటే ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా అక్కడ వరకు ఖాళీ చేసేసి కిందకి సర్దేసుకోండి. ఎందుకంటే స్వామివారు ఉత్సవం అయిన తర్వాత అలా లోపలికి పెడతారు. అక్కడ వేద పండితులు కూర్చుంటారు, ఆ మధ్యలో డోలు సన్నాయి వాళ్ళు కూర్చుంటారు, ఆ వెనక అన్నమాచార్య కీర్తనలు చేసేవాళ్ళు కూర్చుంటారు. ఆర్జిత సేవ టికెట్లు ఉన్న వాళ్ళు సహస్రదీపాలంకార సేవలో స్వామివారి మేనా బయలుదేరినప్పుడు ఆర్జిత సేవ గృహస్థులు మాత్రమే బయలుదేరి స్వామి మేనాతో రండి. స్వామితో కలిసి నడవడం అదృష్టం. కాబట్టి పంచ మాత్రం వేసుకుని రండి. ప్యాంటు చొక్కాలతో ఆర్జిత గృహస్థులు రాకండి, వచ్చి స్వామితో పాటుగా బయలుదేరండి. ఆర్జిత సేవా గృహస్థాస్ ఎవరైనా ప్యాంటు చొక్కాలతో ఉంటే దయచేసి రాకండి పల్లకీతోటి. పంచతో ఉన్న వాళ్ళు మాత్రమే రండి. ఇప్పుడు చక్కగా మనం 11 మాటలు గోవిందనామని చెప్పి పూర్తి చేసుకుందాం. పూర్తి చేసుకోగానే పల్లకి బయలుదేరుతుంది. మిగిలిన వాళ్ళందరూ అలాగే కూర్చుని ఉండండి. సహస్రదీపాలంకార సేవ, ఏకాంత సేవ చూద్దాం. పుండరీకాక్ష గోవిందాహరి గోకుల నందన నందనందన నవనీత చోర పాప విమోచన దురిత నివారణ వజ్రమకుటధర వరాహ నరసింహ గోవిందాహరి ధరణీనాయక శ్రీవత్సంకిత శ్రీముద్రాంకిత పాప వినాశక గోకుల నందన సీతానాయక ధర్మ సంస్థాపక గోవిందాహరి గో